ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు, సన్యాసిగా ఉండాలన్నాడు. అదేదో ముందు నిర్ణయించుకోవాలి. బ్రహ్మాత్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మణాత్మ బ్రహ్మ బ్రహ్మ కర్మ సమాధిన అందరం కూడా పరమాత్మ స్వరూపం హాయిగా ఆనందంగా ఉంటున్నాం. 2022 వచ్చి ఇంకా జీవన్ముక్తిగా 24 గంటలు ఇంకా ఇంకా నేడు 2021 షోకేశ్వర బొమ్మ అన్నాను, అవునా? వానప్రస్థం అన్నాను, అలా ఉన్నానా లేదా? 2022 ఏంటంటే ఇంకా ఉండి లేనట్టు ఎప్పుడు ఉంటాను. బయటకు వేసామ్మ గారు వచ్చిన వాళ్ళు అలా తీసుకు ఉండి లేనట్టు ఎప్పుడు ఉంటాను. ఉన్నది ఎవరో నేను తప్ప రెండోది. నాకు ఇలా తేజోమయం వచ్చింది కదా, ఇంకా అక్కడ బొమ్మలు ఏమి కనిపించలేదు, ఏక తేజస్సు. అందువల్ల నాకు ఏ భావనలు ఉండవు. అలానే ఎవరిది ఏమి వ్యవహారంగా మానితే ఎలా కుదురుతుంది? సృష్టిలోకి వచ్చిన ప్రతి జీవిని నేను ఇలా ఉంటానంటే ఎలా కుదురుతుంది? వ్యతిరేకంగా ఎలా కుదురుతుంది అంటున్నాను. తిండి తినకుండా తినేసానంటే ఆకలి తీరుతుందా? చెప్పు. చూస్తూ చూడనట్టు, వింటూ విన్నట్టు, మాట్లాడుతూ మాట్లాడలేనట్టు ఉండాలి తప్పించి ఏ వ్యవహారం మాంతమే 4 రోజులు మాంతం. 5 నాడు ఆకలేదా? చెప్పు. 5 నాడు ఆకలేస్తుందా? అదేదో కొద్దిగా తిను, ఉపవాసాలు అక్కర్లేదు. ఎక్కువ ఏమి తినకుండా తగు మాత్రంగా. నేను ఎలా ఉంటాను? నా కోసం నేను ఎక్కువ తిని మొగుళ్ళని ఏమి కొట్టేక్కలేదు. మనం అంత బలం ఏమి అక్కలేదు, సరిపడి బలం ఉంటే చాలు. నీకు తెలియదే, ఎక్కువ తినేసారనుకో వచ్చా అంటే నీరసం ఉండదు వాళ్ళకి. నీరసం లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను. నా నమ్మకం నేను చెప్పాను. ఎప్పుడూ కూడా తగుమాత్రంగా తినాలి, తగుమాత్రంగా మాట్లాడాలి, తగుమాత్రంగానే వినాలి. ప్రతి ఒక్కరినే పరమాత్మగా చూడాలి. నా ఉద్దేశాలు అలాంటి. నేను ఎన్నాళ్ళు ఉంటానో అన్నాళ్ళు పరమాత్మగా ఉండాలి. బలం బెళ్ళ వేసుకుని ఎక్కువ తినేసి ఊరికే ఓ అని తినేసి అనుకో ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? ఒకరినొకరు కొట్టేసుకుంటారు. బలం ఎక్కువ ఉండకూడదు అంటున్నాను, సరిపడి బలం ఉండాలి. పోలే తీసి ఎలాగ దోమలు పెట్టేస్తాను. ఇక్కడికి వేసుకో, అయితే నువ్వు ఇలా కూర్చుని ఇలా ఇంకా దగ్గరికంటే వేసుకో. అర్థమైందా? ఎక్కువ బలం రాను, అలా నీరసం రాను. అన్నీ తగు స్థితిలోనే ఉండాలి, తగు స్థాయిలో ఉండాలి. అప్పుడు అహం రాను. మమకారం రానకుండా ఎలాగో ప్లాన్ చెప్పిన నేనే 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 అంటాంటి, ఆ నేనుతో ఉంటాంటి మమకారం రాదు. నేనే అంటే ఈ గొడవ లేదు కదా మనకి. అసలు నేను కదా. నిన్ను చూసినా నేను, నన్ను చూసినా నేను, వాళ్ళని చూసినా నేను, వీళ్ళని చూసినా నేను, ప్రతి జీవిని నేనే అనుకుంటా. అది బట్టి పట్టేయండి. బట్టి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని ఎలా బట్టి పెట్టారు? నేను 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 అని రామకోట్లా రాసేసుకోండి. 2022 వస్తాం. ఇప్పుడున్న భావాలన్నీ భోగి ఎలాగా దగ్ధం చేసేస్తారు అయ్యేసి ఆ మంటలతోటి. మన ఇంద్రియ నిగ్రహం కోసం అన్ని పొలలో వేసేసి ఏ పొలనే వేసేస్తారు. బాగా పాతయండి అమర్చుకోండి, మంట వేస్తారు. నేను అప్పుడు ఏమనుకునే దాన్ని భోగంటేనే ఇంద్రియ నిగ్రహం అంటా ఉండేది. భోగమంట దండం పెడతా, నా వెనకాల పిల్లలకి అయ్యి కూడా అది అంటే నాలో ఉన్నది దగ్ధం చేశాను. జ్ఞానాగ్ని రకరకాలు అనుకోవచ్చు, నా భావన నాది. జ్ఞానాగ్ని అంతే కదా. ఆ మంట మరి దండం పెట్టుకుని విభూదని ఇవన్నీ అంటున్నాం. పిడకలు
మరి అన్నీ చేస్తున్నాం కదా. ప్రకృతి అంతా పండుగలు అంటేనే ప్రకృతి అమ్మ. ప్రకృతిని ఆరాధించే పండుగలు అంటేనే. అందు గురించి ఏది మానను, నాకు అన్నీ ఇష్టం. ఏదైనా ఎప్పుడైనా మానేనా? ఉన్నది ఎవరే? నేనే. ఈ నేనుతో ఉంటూ దేహంగా విధులు సక్రమంగా చేయాలి. దేహ విధుల్ని సక్రమంగా చేయాలి. అది ఇక్కడ రెండు బ్యాలెన్స్గా. రైలు ఎలా వెళ్ళాలంటే ఇటు ఉండాలి, ఇటు ఉండాలి పట్టాలి. ఆ చక్రానికి రెండు పట్టాలు. ఎలాగైతే రిపేర్ లేకుండా హాయిగా ఉంటే ట్రైన్ ఎలా వెళ్తుందో దానికి డ్రైవరు అవన్నీ ఉంటాయి కదా. కరెంటు అయితే కరెంటు, లేకపోతే అన్ని రకాలు ఉంటాయి కదా. ఇంధన చెప్పండి. అలా మనకి సరిపడిగా ఉండాలి. ఎక్కువ తినేస్తే ఈరోజు ఇంకా మళ్ళీ ఏదో సచ్చి వరకు తిన్నట్టు. పచ్చం అంటే పచ్చంగా ఉండాలిరా. ఇప్పుడు ఆపరేషన్ చేయిస్తారు, ఆ కుట్లు తగ్గే వరకు ఏదో తినొద్దంటారు. శనగపప్పు ఏదో అంటారు, పెసరపప్పు. మరి జాగ్రత్తగా ఉండరా. డాక్టర్ అన్నీ తినేయండి, మందులు వేస్తాం అన్నా సరే పెద్దవాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తామా లేదా? పచ్చం వాళ్ళే కదా పెట్టింది, మనం వండుకోం కదా. నూనె వేసి, పప్పు నూనె వేసి, అన్ని పాలు ఇచ్చి నలబెల్లం అవి పెట్టి, మరి మన గట్టిదనం ఆ గట్టిదనమే. మరి పెద్దోళ్ళు పెట్టిన తిండికి ఈవేళ ఇలా గట్టిగా ఉన్నాం. పిల్లలు అడిగింది చేయకూడదు. పెద్దోళ్ళు బాధింతరాలు పచ్చానికి కట్టుతోటి అన్నీ క్రమం తప్పకుండా చెయ్యాలి. లేకపోతేని తేడాలు వచ్చేస్తామ్మా. చన్నీళ్ళు తాగకూడదు, వేడి నీళ్ళు అన్నీ రూల్గానే ఉండాలి. ఇక శుభ్రంగా ఉండాలి. ఏమన్నా జాగ్రత్తగా టెంటులు పొర మరి కొద్ది వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నట్టు లేకుండా సమస్థితిలో పెడుతున్నాం తిండి. ఇవి ఉంచుకోవాలి కదా. మళ్ళీ కట్టుడు పెళ్ళి ఎందుకే? అర్థమైందా? మరి రత్నాళ్ళు చెప్పారు, నేను అనవసరంగా తీయించేసుకున్నా అమ్మ సలుపులు అంటే. సలుపు వచ్చినా తీయించుకోకుండా అంటే అదేదో పేస్ట్ ఉంటుంది మా దగ్గర, అదే వాడతాను. మరి 70 ఏళ్ళు వచ్చిందాను కదా, పళ్ళు పీకించుకొని అన్నీ ఎవరు ఏం చెప్తే ఎందుకు తినాలి? వాళ్ళందరూ మన డాక్టర్లు. ప్రతి ఒక్కళ్ళు ఆ డాక్టర్లే డాక్టర్లు కాదు, మనకు చెప్పేవాళ్ళు అందరూ డాక్టర్లు, గురువులు. మనం ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి. మనకు తెలియని ఎన్నో తెలుసుకోవాలి. చూడండి, బియ్యం పుచ్చకుండా వెళ్ళిపోయి రాకలేదు. ఏమో ఎక్కడ వాళ్ళు ఇంటి నాకు ఎందుకు, నాకు చెప్పిన నేను రత్న బాబే ఉన్నాడు పడుకునేది. నాన్నైనప్పుడు ఇల్లంతా వదిలేసి అలా చేస్తాం కదా, పడుకుని ఉంటాయి ఆ రత్త పొడుగ్గాను. అవి తెప్పించి అమ్మాయి ఇది పెడితే అంటే ఓహోని ఇంక అప్పటి నుంచి తలుపులు తీసేసిన అవి పెట్టారు. శుభ్రంగా ఆ పొగతోటి బొబ్బు ఉంటాయి. ఆ తర్వాత తుడిసాం చాట్లో వచ్చి పడుకుని చచ్చిపోవు. బొబ్బు ఉన్నప్పుడు 2 గంటలు పోయాక తుడిసేసి బయటేసి తలుపులు వేసాం. నేను ఒక్కదాన్ని ఉన్నానని తలుపులు వేసుకున్నాను. మరి అందరూ ఉన్నప్పుడు తలుపు తీరా, ఇదే రూలా? వాళ్ళకి ఇంకెంత నువ్వు ఎన్ని పెట్టినా ఇకారం ఎత్తిపోదా అథవా తలుపులు ఏమంటున్నారని వాళ్ళ ఇష్టం. లైట్లు వేసుకుంటే మనకెందుకు, లైట్లు పిక్కుంటే మనకెందుకు, తలుపులు వేసుకుంటే మనకెందుకు, తలుపులు పిక్కుంటే మనకెందుకు. మన పిల్లలు మన దగ్గర ఎన్నాళ్ళు ఉండరు కదా. చంటి పిల్లలప్పటి నుంచి పెంచలేదా మనం? కడుపుతో ఉన్నప్పటి నుంచి వాళ్ళకోసం కదా జాగ్రత్తగా తిన్నాము. మరి ఆఖరి వరకు ఉండొద్దా? అలా విశ్వమంతా మన పిల్లలే, మనం చూసుకోవద్దా? మీరు అమ్మ అంటున్నారు, మిమ్మల్ని చూసుకోవద్దా? మీ వ్యవహారం మీ యొక్క అసలు నేనుతో ఉండటం. ఈ దేహంతో ఉండగానే కదా అసలు నేనుతో ఉండటం. దేహం లేనప్పుడు వ్యవహారం ఏముంటుంది? అసలు నేను తెలుసుకునేది ఏముంటుంది? ఇప్పుడే కదా అన్నీని. అందు గురించి రెండూ జరగాలి. దేహం ఉన్నంతసేపు దీన్ని కూడా పరమాత్మగా ఉంచాలి. తినేది ఈ రోజున వెళ్ళిపోయింది అనుకో, వాంతులు వెళ్ళిపోయింది అనుకో అరక్క, అప్పుడు ఏమవుతుంది చెప్పు? నన్ను చంటుంటాడు మీకు ఏమి రాదని. ఎందుకు వస్తా నాకు రోగాలు?
ఎస్ వచ్చినప్పుడు వచ్చినాయి. అప్పుడు అది మానవపోజం ఏదోనంట, నాకు తెలియదు. మరి ఆ తర్వాత ఎప్పుడు వచ్చినాయి? ఏమీ లేవు. గాజు బొమ్మని పంపేశారు. రాయి బొమ్మలా ఉన్నాను, కంకరాయిలో ఉన్నాను. కంకరాయి కదా, అదేంటి రాళ్ళు ఉంటాయి, ఏంటి బాగా గట్టిగా ఉంటాయి ఆ రాళ్ళు. కంకర అంటే మళ్ళీ ఇది ఇది కాదు కంకరాయి. మరి చూడు, శిల్పాలు చెప్తారు ఆ రాయిని. అలా ఉన్నానా లేదా? రోజు టైం టేబుల్ ప్రకారం కూర్చోగలుగుతున్నానంటే ఏంటి అర్థమైందా? మన జాగ్రత్తలో మనం ఉండాలి. మొత్తం మానేస్తే ఓ అయిపోతారు, మొత్తం తినేస్తే ఉబ్బిపోతాం, మళ్ళీ అప్పుడు ప్రకృతి ఆశ్రమం కానీ అది ఎక్కర్లేదు, ఇది ఎక్కర్లేదు. కొబ్బరి నూనె చేసినప్పుడు తిట్టాను లేదా? ఇవన్నీ కూరలు ఎన్నాళ్ళు తింటారు, కొబ్బరి నూనెలు ఎన్నాళ్ళు తాగుతారు చెప్పండి. మా బాబాయ్ అప్పుడు మాకు ఎర్రబియ్యమే అయ్యే నేను రోజు తిని పాలిష్ పెట్టి కాదు, డాక్టర్ గారు కదా అయినా అయ్యే పెట్టు, అయ్యే ఇప్పుడు అయ్యే చపాతి. ఈయనకు షుగర్ అని అప్పటి నుంచి చపాతి చపాతి. రాళ్ళలేమా మనకి ఎక్కువ బలం ఉండకూడదు. అమ్మో ఈ శక్తి ఎక్కువైపోతుంది నోటికి, ఈ వీటికి అన్నిటికి బలం ఎక్కువైపోయి ఓ నా అంతట్లేదు, నేను ఇంత బాగా వండుతాను, నాకు అంత బాగా బజార్లో అన్నీ చెప్పవచ్చు. శక్తి ఉంటేనే కదా బజార్కి వెళ్తావు, చెప్పు. బజార్లో చూసి అన్నీ నీకు బలం ఎక్కువైపోతున్నాయి కదా. ఏమో నేను అనుకునే మాటలు మీకు చెప్తున్నాను. బలం ఎక్కువైపోతున్నాయి కదా, తెగ వండేసి వాళ్ళకి నాకు ఇన్నొచ్చు మీకేమొచ్చు అన్న మాట అంటాం కూడా బలం ఎక్కువైపోతున్నాయి కదా. మనం గృహస్థం సరిపడి బలం ఉంటే చాలా కూలి పని చేసి మనం ఏమో ఉద్యోగం చేస్తున్నామా? టైం టేబుల్ ప్రకారం తిని టైం టేబుల్ ప్రకారం బతికితే చాలా ఎక్కువైనా బాధ, తక్కువైనా బాధ, సమస్థితిగా అంటే అసలు నేను ఉంటూ పరమాత్మగా, మనం అందరం బ్రహ్మాలం కదా, పరమాత్మగా ఉంటూ దేహ విధులు నిర్వర్తించు హాయిగా. అప్పుడు అమ్మ బాగున్నారమ్మా ఆమె కాడికి వస్తుంది మన గొంతు. పీకుల వరకు తినేస్తే గాలి ఎక్కడ గాలాడు 4 గదులు నిండిపోతుంది. మన చంటే 5 గ్లాసులు అదేంటి చెరుకు రసం తాగినట్టు నిమ్మ పట్టి ఎన్నాళ్ళు వచ్చాడు. అలాంటి అంటాడు, మీకంటే ఇంద్రుని దగ్గర ఉందో నాకు ఉందో ఏంటంటాడు. ఉందేంటి నేర్చుకోవాలి, నేర్చుకుంటాడులే, కప్పమట్టేసింది తగ్గిందిలే వైద్యంతో. నేర్చుకున్నట్టే అంటే ఎవరికి వాళ్ళకే పడితేనే కానీ అనుభవంలోకి రారు. ఎవరికి ఎవరి నొప్పి వాళ్ళకి తెలియాలి. ఇతరుల నొప్పులు ఏం తెలుస్తాయి? నేను ఇతరుల నొప్పులు చెప్పినా మీ నొప్పి మీకు వచ్చే వరకు మీకు తెలుస్తుందా చెప్పండి. ఇప్పుడు వింటున్నారా లేదా? ఇది హాయిగా ఉందా? జ్ఞానం వల్ల ఎంత హ్యాపీ, ఇంతక పరమాత్మగా ఉండొచ్చు. మనం ఏది మానక్కర్లేదు, ఆఖరి జన్మ బొమ్మలా ఎంజాయ్గా ఉండొచ్చు. ఏం మాత్రం ఉన్ననాళ్ళు అన్నీ చూస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ అన్నీ చేసుకుంటూ హాయిగా ఎంజాయ్గా ఉంటాం. మనం ఎప్పుడైనా ఏదైనా మానవా? భోపడేట్టు మానవా? పెద్దవాళ్ళు చిన్నోళ్ళని కాదు, మా పిల్లలకు దిష్టి ఉన్నదని పెద్దవాళ్ళకైనా భోపడేసి నీకు తెలియదేమో, తెలుసు కదా నీకు. ఏది మానలేదు, దిష్టి ఉన్నదని భోపడి పోతారు. చిన్న పెద్ద లేదు, అందరం బ్రహ్మాలు. సంక్రాంతి మానవా? ఏది సత్సంగం మానలేదు. సత్సంగం మానలేదు, పరమాత్మగా ఉంటూ మానలేదు. కాబట్టే బ్రహ్మంగా ఉంటూ మానలేదు. ఈ మనస్సును రానివ్వకుండా ఏ పండుగ వస్తే ఆ పండుగ గొడవ చెప్పుకుంటా పాపం రానివ్వకుండా ఉంటుంది. లేదు మామూలు కావలేదు, పాపం వచ్చేస్తుంది కదా. మనకేం దీపావళి వస్తుంది, తోరాలు కొని అందరికీ ఇవ్వాలి కదా. ఆ ఆలోచన మంచిదా? లేకపోతే ఎవరు ఆశ్రమ పోసమో చూద్దాం చెప్పు. సంక్రాంతి
గొబ్బిళ్ళు, భోగిపళ్ళు ఏదైనా మానేమా? ముగ్గులు ఏదైనా మానేమా? అన్నీ మామూలే. ఇప్పుడు మళ్ళీ మామూలే చేస్తాం. చేయమేంటి? ఇవన్నీ అయిపోయాక మామూలే కదా. అప్పుడు దేవుడి మీద మామూలే కదా అన్నీని అంటే మా అమ్మకి తెలియదు. అందు గురించి వేషం అంటే మనం చేసేది ఏంటంటే ముసలోళ్ళు అయ్యాక వాళ్ళు బలహీన పడిపోతారు. ఏదైనా మమకారాన్ని తెలిస్తే అందు గురించి ఏమీ చెప్పం. కష్టం సుఖం రెండూ చెప్పం. తల్లులకి పిల్లలకి మనవాళ్ళకి అసలు ఎవరికి ఏమి చెప్పకూడదు. నీ విధిలో ఏముందో అది జరుగుతుంది. మళ్ళీ డబ్బు వేసుకుని చెప్పాలంటే నువ్వుగా ఉండాలి. కానీ అసలు నేనుతో ఉన్నప్పుడు అన్నీ అయ్యే ఉంటుంది. ఈ బొమ్మలాటలోనే కదా కళ్ళలో అన్నీ కరిగిపోతాయి. చిత్తుని ఉపయోగించుకోకుండా సత్తుతో ఉండాలి. అందుగురించి మా అమ్మలు బాబాలు మా అందరికి మన చుట్టాలకి ఓ అని ఎప్పుడు మేము చెప్పకూడదు. ప్రతిరోజు జరిగిందలా సెలవులు వచ్చినాయని అలా చెప్పితే వాళ్ళు అటు ఉడికిపోయినట్టు ఉడికిపోరా పాపం పెద్దోళ్ళు. కళ్ళు ఉడికొచ్చి ఇవి వచ్చేస్తాయి ఈ రసనాలు. వాళ్ళ పట్టులు ఉండవు, రక్త బిగి ఉండదు కదా. ఏమి చెప్పకూడదు పెద్దోళ్ళకి. ఏదో హార్ట్ అటాక్లు కూడా వస్తాయి ఒక్కసారి డామ్ అని చెప్పారు. అలా ప్రతిదీ ఎంతో జాగ్రత్తగా అందరం మనమే కదా. సృష్టి యావత్తు మనలోనే ఉందని తెలిసింది కదా. పరమాత్మే నేను తెలిసింది కదా. అలా జాగ్రత్తగా చేసుకోవాలి జీవన విధానం. అలా ఉన్నప్పుడే తేలిగ్గా ఉంటుంది. అర్థమైందా? సాయి చెప్పాడు, అమ్మ పాలు అవి తాగుతారు కాబట్టి బలం బెళ్ళ ఏమీ అక్కర్లేదు. వాళ్ళు తాగలేదు పాపం, వాళ్ళకి కొద్ది తక్కువ ఉంటుంది కదా. అలా ఉన్నోడికి అవన్నీ వాళ్ళకి తప్పదు. ఆ విటమిన్లు ఈ విటమిన్లు ఉన్నాయి అవన్నీ. అంతేకాని అలా అని సంవత్సరానికి 2 నెలలు అంటే 8 బెళ్ళలో డి విటమిన్ వేసుకోవాలని కృష్ణ చెప్పాడు. సంవత్సరానికి ఒక స్టిప్పు 8 బెళ్ళలో వేసుకుంటాం. ఇది సోమవారం అయితే మళ్ళీ సోమవారం అదే అలాగా అంతే. B12 అంటావా? నా ఎర్రన్నంలోనే ఉంటాయి. అర్థమైందా? నేను తిని సాయంత్రం గోధుమ పిండి కదా, పాలిష్ బియ్యం తిన్న కదా, దాంట్లోనే B12 ఉంటుంది. అర్థమైందా? ఇంకేంటే ఏం రోగం అందు గురించి ఏది వాడక్కర్లేదు. అలానే అవును వద్దు కాదు వద్దు, సమస్థితిగా సమభావంతో సమంగా నువ్వు ఎప్పుడైతే తింటావో ధ్యానం కూడా అంతేనరా. రోజు మీకు కుదిరినప్పుడల్లా కూర్చోండి, కుదరలేనప్పుడు వదిలేయండి. నాకు 29 రాత్రి పిల్లలు వస్తే 30 నుంచి వాళ్ళతో బట్టి ఉంటాం. అప్పుడు ధ్యానం చెప్తాను అనుకుంటున్నారా? చేయను. వాళ్ళు పొద్దునే ఏ 10ంటికి పడుకున్నా ఎప్పుడు మెలకు వచ్చినా వాళ్ళకి కావాల్సిన వచ్చి మళ్ళీ సత్సంగం చెప్తాను. వాళ్ళతో బట్టినే ఉంటాను. సత్సంగం ఈ 2 గంటలే, మిగతాంతా వాళ్ళతో. మరి మేము అందరూ సరదాగా ఊర్లు వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా, షికారులకు వెళ్ళినా, గుళ్ళకి వెళ్ళినా పిల్లలు ఏమంటే చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి వైకుంఠపాళి లూడు అన్నీ పిల్లలతో పాటు సెలవైతే ఆడి. ఎందువల్ల అన్నీ మనమే కదంటే నీకు అర్థమైందా? అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు అని ఎంజాయ్గా ఉంటాం. ఏది అర్థమైందా? ఏది మానక్కర్లేదు. ఉన్నదంతా నేనే అంటే ఇంకేమీ ఉండదు. అన్నీ చేయండి, అన్నీ అలా ఉండండి, హాయిగా బతుకుతాం. ఉన్నదంతా నేను. హాయినంటే ఎవరికెవరు తేలేం, కానీ అన్నీ మిగిలినన్నీ మన చేతులు. అంతకుముందు రాసుకుని వచ్చేసినాయి కదా. పెద్ద రోగాలు అంటావా? ఇది తప్పదు, విధులు. చిన్న చిన్నవి మన రోగాలు మనకే కదా. వేడనుకో కరకాయను లవము ఏదో మరి తేనెను, మరి అదే జలుబు అనుకో కాదు వాతానికి
వాతావరణం అయితే ఒక రకం, వేడి అయితే ఒక రకం. అలా మన దేహాన్ని బట్టి మనం వాడుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్తున్నావా చెప్పండి. అది మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి. మనం అందరూ చెప్పిందల్లా విని మన దేహానికి ఏది కుదిరితే అది వాడాలి. నేను అప్పుడే తిట్టాను, కొబ్బరి నూనె ఎన్నాళ్ళు ఉంటావు, తిట్టాను లేదా? అంటే ప్రపంచంలో ఉన్నాయన్నీ వాడేయాలని ఏదోరండి. కొరలు ఎన్నాళ్ళు తింటామే మన పండుని వరి మానేసి. కొండలో వాళ్ళు అక్కడ కొరలో పూర్వం అక్కడ పాపం ఎక్కువ మనకంటే ఎక్కువ ఈ ధాన్యాలు అవి అక్కడ పండగ అవి గంటలు కొరలు సోళ్ళు అవి ఉండి. డ్రై ఫ్రూట్స్ అంటావా, అవి ఎవరైనా పూర్వం నుంచి ఉన్నాయి. బాదం పప్పు అవి చెట్టు కొట్టుకుని తినలేదా చిన్నప్పుడు? మీ చిన్నాన్నగారు ఇంటారు బాదం చెట్టు ఉంది కదా, మన చిన్నప్పుడే తినలేదా? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు జీడి గింజలు ఇలాగా కత్తి పెట్టి టక్కమని కోసి పచ్చి తెలీదా? ఇప్పుడు అంటే అన్నీ కొనుక్కోటాలు వచ్చినాయి. పనసకాయ తెలీదా? కొబ్బరికాయ తెలీదా? అరటిపండు తెలీదా? ఆర్గానిక్ అంటే అప్పుడు కొత్త బెల్లం కొత్త రకాలు. ఆనాడు ఈనాడు మరి నా కాదు బెల్లం, నల్ల బెల్లాలు తాటి బెల్లం ఏమి లేవు. పూర్వం నుంచి ఉన్నాయే. ఇప్పుడు ఏంటంటే చెప్పుకుంటున్నారు. సోది ఎక్కువైపోయింది అనుకో, ఆరోగ్యం సోది. ఆయుధం ఉన్నాళ్ళు బ్రహ్మంగా ఉన్నాం లేదు. ఆరోగ్యం గురించి చూసుకోండి, కానీ ఎంతవరకు అంతవరకునే. గతమానం అదే పనా, ఇంగ్లీష్ మందు వేసుకుని తెలుగు మందు వేసేసుకుని ఇంగ్లీష్ మందు, హోమియోపతి మందు, ఆయుర్వేదం 3 వేసేసుకుంటే చచ్చుకుంటాం. హోమియోలో కూడా టానిక్ ఉన్నాయి. మేము ఆల్ఫాల్ఫా వాడేవాళ్ళు చిన్నప్పుడు. హోమియోలో కూడా ఒక్కొక్క సుక్క వేసుకుంటే బలంగా అయ్యి ఉంటాయి. నేను ఆడకొచ్చేలా కొన్నాయి తెప్పింతాను అంతవరకుని. ఎవరికి నేర్సొస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వాడేవాళ్ళకి ఇంగ్లీషు, హోమియో వాడేవాళ్ళకి హోమియో, ఆయుర్వేదం వాడేవాళ్ళకి ఆయుర్వేదం టానిక్. అని నాకు 3 రకాల వైద్యం ఇంట్లో పెట్టుకుని ఎవరికి ఏది బాగోకపోతే అది తెచ్చుకుంటాను, వాళ్ళు తెరుంచుకుంటారు. అవునా కదా? మీకు అలాంటి ఇప్పుడు బెల్ల వేసాను లేదా? మీకు అలాంటి బాగా ఆడాలి, శక్తి ఉండాలి కదా. టిక్కు అనాలంటే కర్ర పట్టుకోలేకపోతే గంతయ్యాలి. అలా ప్రతి దానికి కూడా అలాంటిటప్పుడు ఆ టైంలో వాడాలి. పెళ్ళనుకో అప్పుడు నీరసం లేకుండా బాలం బిళ్ళ వాడాలి. రోజు ఎత్తికే బాలం బిళ్ళ పని లేకుండానా, ఇంక దాని బాడీకి అలవాటు అయిపోతుంది. అన్నీ కలిపి ఉండిపోతాయి. అలా ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో అలా వాడుకోండి. తిండిలోనే సదుపాయంగా చూసుకోండి. పడని మానేయండి, పడి తినండి. అవునా? అమ్మ చెప్పింది బొమ్మ చెప్పింది అనకండి. మీకు నచ్చినట్టు. మీకు ఉడికెత్తే మీరు దుప్పటి కప్పుకోరు కదా, చల్లెత్తే కప్పుకుంటారు కదా. ఎంత తెలుగున్నోళ్ళు అన్ని చెప్పినవన్నీ చేసేస్తారా చెప్పండి? అలానే కొబ్బరి నూనె రాయించాను పుస్తకంలో. మీ కొరలో రాయిస్తాను, అన్నీ అందరూ చెప్పినవన్నీ చేస్తాను, చెయ్యను, రాస్తాను. అవునా? మరి బిందుతో తెగ రాయించాను కొబ్బరి నూనె. అలా అన్నీ ప్రతిదీ కూడానమ్మా అందరం. లేకపోతే స్నేహం ఎలా ఉంటుంది? ఏమే పుష్ప, స్నేహం ఎలా ఉంటుంది? ఉంటుందా? మీ అందరూ చెప్పింది వినకపోతే స్నేహితులుగా నన్ను అసలు మీ జత ఉంచుకుంటారా? మీ జతనే ఉండాలి అంటే మీరు చెప్పినవన్నీ రాత్త. అమ్మకి ఎంత ఇష్టం, అందరికి చెప్తాను శుభ్రంగా రాత్త. ఏ డాక్టర్లు అయినా రాస్తాను లేదా, చెబుతాను లేదా? అంటే మన స్నేహం ఎలా వృద్ధి అవ్వాలి? మీరే నేనే మీరు, మనం అందరం ఏకాత్మ.
హాయిగా ఉండాలి. పరమాత్మగా ఉండటానికి మన అందరి స్నేహం ఉంటేనే పరమాత్మగా ఉండగలుగుతాం. మన అందరం ఒక్కటే మాట. ఒకే బ్రహ్మ ఉండగలిగింది ఒకే మాట మాట్లాడలేమా? నోళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి కదా, చెవులు ఉన్నాయి కదా, ముక్కు ఉంది కదా. పైనుంచి కింద వరకు దేవుడు వచ్చిన అవయవాలు ఉన్నాయి కదా. ఈ రాతలు వేరుగా ఉంటాయి. ఆ రాతను బట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేయి. అందరికీ ఒకటే రోజు, కానీ ఒకటి సచ్చిన రోజు ఉంటుంది, ఒకటి పుట్టినరోజు ఉంటుంది. ఆ రోజులోనే అన్నీ జరుగుతాయా లేదా? అన్ని పండుగలు అన్నీ అన్నీ జరుగుతాయా లేదా? అన్నీ ఒక్కటేనా కదా? ఒకటేనా కదా? మరి చెప్పండి. అన్నీ జరుగుతున్నాయా లేదా? ఆ రోజులోనే కదా. అమావాస్యలు పౌర్ణాలు అన్నీ జరుగుతున్నాయా లేదా? దక్షిణాయనాలు, ఉత్తరాయణాలు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం అన్నీ జరుగుతున్నాయా లేదా? విద్యా తద్య చవితి పంచమి అని చైత్రం వైశాఖాలు ఏం జరగట్లేదు. శృతి శృతికృత ఏదో నామం, శుభకృత్ నామం వస్తాం ఈ సంవత్సరం పేరు. మరి ఏదో వదులుతాం. చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో నీ బట్టి పట్టేసి ప్రభా అంటే మొత్తం. మరి చెప్పండి, మొన్న అందు గురించి మీరు అలా ఉంచుకుంటారని ఎవరో నాకు పెట్టి ఉంచారు. అలా ఉంచుకోండి. బ్రహ్మంలో పెట్టారు. అలా ఉంచుకుంటే గమ్మున పిల్లలు అడిగితే చెప్తానుకుంటాం. తిది నక్షత్రం మన పెద్దోళ్ళకి తెలియకపోతే ఆశ ఇంకెందుకు అన్నేళ్ళు వచ్చి మరి అడుగుతారు కదా. రాసులు అయ్యో మనం గమ్ము చెప్పలేము. ఆ బట్టీలోది దాంట్లో సెల్లో చూసి చెప్పేస్తారని మీ అందరికి పెట్టి డిలేట్లు చేసుకోవద్దు అని చెప్పాను అన్నాడు. నేను ఉంచుకున్నాను. అలాగే ఇవన్నీ మనకు అవసరానికి వాడొద్దా? గృహప్రవేశం అప్పుడు గృహప్రవేశం అనే కదా చెప్తాం, పెళ్ళప్పుడు పెళ్ళియే కదా చెప్తాం, తద్దినప్పుడు తద్దిని అనేయే చేయాలి. అలా ఏదైనా బ్రాహ్మలు కావాలి, మంత్రాలు కదా. కానీ మార్పు ఉంటాయి, ఆ మంత్రాల్లో మార్పు ఉంటాయి. అలాగే రోజు ఒక్కటే, ఈ బ్రహ్మ ఒక్కటే. నువ్వు బ్రహ్మతత్వం తెలుసుకున్నావు. ఇది అనాది, ఆనాడు ఈనాడు ఏనాడైనా ఉంది. ఈవేళ నువ్వు తెలుసుకున్నావు, కొత్తగా ఏదైనా వచ్చిందంటే చెప్పు. ఆనాడు నుంచి మహాత్ములు ఉన్నారు, పెద్దలు వారి పుణ్యం ఈ రోజున మనం అందరం ఉన్నామంటే అదే ఈ ఆస్తి. మన అమ్మ నాన్న ఇల్లునేమో, అత్తగారు మామగారి ఇల్లునేమో మనకి ఈ ఆస్తి ఇచ్చారు. మరి పూర్వం నుంచి శాస్త్రం మన పెద్దవాళ్ళు ఇవ్వలేదా? మహాత్ములు ఇవ్వలేదా? మునులు ఇవ్వలేదా? చెప్పండి. ఆరిచ్చిన ఆస్తే కదా ఈ శాస్త్రం. ఉపనిషత్తు ఎవరిచ్చారు? సృష్టి ఎవరు సృష్టించారు? సృష్టిలోకి వచ్చావు, నువ్వు సృష్టించుకో. ఈ ఉన్నదాన్ని పని అవగొట్టి ఇది వేదం. అర్థమైందా? ఏది ఈ తెచ్చుకున్నాం కదా మూట, వెట్టి మూట, ఆ మూటని అంతే అన్నీ అంగీకరించేస్తాం అనుకో, పని అయిపోతుంది. పని అయిపోతే మళ్ళీ జన్మ ఉన్నది కదా. మళ్ళీ నువ్వు సృష్టించుకోకూడదు దేన్ని కూడా. సృష్టి సూక్ష్మదేహం ఉంటుంది, అది మళ్ళీ వచ్చేస్తుంది, ఏదో దేహాన్ని ఎత్తుకుంటుంది. దేహికి సావు పుట్టుకలేదు, దేహానికే కదా. సూక్ష్మదేహంతో ఏం చేసినా లోపల నన్ను తిట్టుకున్నా పాపం, బయటికి నాటకం అన్నా లోపల తిట్టుకున్నావు కదా పాపమేనా? ఎవరైనా నేనే అంతా. నాకు ఇలా వచ్చింది కదంటే ఖాళీ తేజస్గా ఇలాగా చిన్నప్పుడు ఆ స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి రాబట్టి అలా హాయిగా ఎవరినైనా నేనే చూస్తున్నాను లేదా? చెప్పండిరా, చెప్పు. ఎందువలన
మీరెవరు? నేనే. నేనెవరు? మీరే. ఉన్నదంతా మీరే. నీళ్ళున్నాయి. నీకు ఇచ్చి నాకు నానెత్తాయా ఏంటి? ఆవరణం ఈ కులం ఆ గోత్రం అంటుందా? ఇప్పుడు మినుములు పండినా, కందులు పండినా, బియ్యం పండినా ఎవరో తీసుకుంటే అదే కదా. అంతేగాని వీళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇవ్వను, సూర్యుడు చంద్రుడు గ్రహాలు అవన్నీ మనల్ని నీకు ఇస్తాను నీకు ఇవ్వను అంటున్నాయా? మరి ఆ కూడా మీకెందుకు నాకెందుకు మనకెందుకు? అవన్నీ నిరాకారంగా చేస్తున్నాయా? ఒకేలా చేస్తున్నాయా లేదా? మరి మనకెందుకు అంటున్నాను ఈ భేదభావాలు? దేహాలు వేరైనా ఉన్నదొక్కటే. నీలో నాలో అందరూ అంతగా వ్యాపించు అనంతుడే. మరి డి ఏ ఏయో ఉంటాయంట కదా, పాజిటివ్లు నెగిటివ్ ఏయో ఉంటాయంట కదా రక్తంలోని. ఓ పాజిటివ్ ఏయో ఉంటాయంట. ఏమన్నా అది నాకు తెలియదు కదా. మరి ఏంటంటున్నాను? ఏంటి కారణం? ఏంటి చెప్పండి. అర్థమైందా? కారణం ఏంటి? మరి డి పాజిటివ్ అంటున్నారు. ఏ డి బి ఏయో ఉంటాయి. మరి అవన్నీ కూడా మరి అందరికీ ఒక్కలాగే ఉన్నాయి కదా. కులం గోత్రం చూస్తున్నాయా? అవి భగవద్గీతలో ఎవరి గుణాన్ని బట్టి ఆయా వర్ణాల్లో పంపిడు. అదంతా దేవుడు చేస్తాడు. మనకెందుకు ఇప్పుడు మిగిలిన గోళ? మనం ఎవరినైనా సృష్టించట్లేదు కదా మనుషులు. మన వల్ల సృష్టించడం చెప్పండి. లేదా కొడుకంటే కొడుకు, కూతురుంటే కూతురు. మరి అంతే కదా. మిగిలిన అన్ని వైద్యాలు ఉన్నాయి కానీ ఆక్సిజన్ అయినా ఎన్నాళ్ళు, వెంటిలేటర్ అయినా ఎన్నాళ్ళు పెడతారు? ఆఖరికి ఆయుర్దాయం ఎంత కనిపెట్టినా అక్కడ దేవుడు కావాలా? ఎన్ని రకాలైనా సరే పరమాత్మలోని ఆ వైద్యం ఆయనది కదా, రోగం ఆయనలోది కదా, సృష్టిలోది కదా. రోగం వైద్యం ఆ చదివించేదంతా బ్రహ్మం కదా. చెప్పండి. ఆ యొక్క గుణాలన్నీ పరమాత్మ గుణాలు కదా. మనం 24 గంటలు ఎవరు ఏంటి తెలుసుకున్నాక నువ్వేరు నేను వేరని భేదం ఉంటుందా? నువ్వెవరే? నేనే. నేనెవరే? నువ్వే. మనకు భేదం ఏంటే? ఇంకా తిట్టేటప్పుడు నేను నేర్చుకోవాలని మిమ్మల్ని తిట్టాలి. అంతేకాని మీరు నేను ఒకటి కదా. ఇష్టలు ఉన్నారా? సృష్టి యావత్తు కూడా తయారైందే కదా. బ్రహ్మం తయారు చేసింది కదా. తయారైంది ఎప్పుడైనా నశించాలా లేదు? మరి ఇంకెందుకంటున్నాను? మరి నీకేం పాటు ఉందని, నీకేం పని ఉందని నీ మనస్సుని ఇష్టం వచ్చినట్టు గుంజేసి దాన్ని సాగదీసి పాప నీరసం ఎందుకు తెప్పించున్నావు? సమాధానం చెప్పు. దాన్ని నీరసం ఎందుకు తెప్పించున్నావు చెప్పు. అది యాక్టివ్గా ఉంటాను అంటే దాన్ని లాక్కొచ్చి నువ్వు అది, నువ్వు పరాణవంతులు, నువ్వు ఇది, నువ్వు ఇది దానికి ఆపాదించేసి దేహం జడం దీనికే ఇంద్రియాలకే పాపం కష్టం అన్ని వాటికి ఊరికి అవి చెప్పేసి కవులు చెప్పేసి మాయ కవులు చెప్పేసి అట్లా నీరసం తెచ్చేసి బ్రహ్మం కవులు చెప్తే నీరసం ఉంటుంది. పండుగల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటాను నేను? సంక్రాంతి ఎలాగో ఏదో మాట్లాడాలి కదా. ఆ మాట్లాడేది ఏదో సంక్రాంతి వస్తుందంటే మంచిదే కదా, పాపం లేదు కదా. వానాకాలం, వేసవకాలం ఏదో అలా మాట్లాడేది, చలికాలం అలా మాట్లాడితే మీకు నాకు స్నేహం ఏమి విరోధం రాదు, స్నేహం తగ్గదు ఆఖరి వరకు. అవునా? నీ కష్టం నీదే, నీ దేహం కష్టం నీదే, ఈ దేహం కష్టం నీదే. బ్రహ్మ ఉన్నాడు దీంట్లోనే బ్రహ్మ. ఎవరికి వారు అది చెప్పుకుంటేనమ్మా నీ కష్టం నాకు చెప్తే నేను తీర్చలేను.
నా కష్టం నీకు చెప్పినా నువ్వు తీర్చలేదు. ఈ విధిలో ఏమున్నాయో దాన్ని అంగీకరించేద్దాం. ఒకళ్ళ కష్టం ఒకళ్ళకి వాళ్ళకి కష్టం వచ్చే వరకు తెలియదురా. నీకు అర్థమైందా? అందుగురించి చెప్పుకోవటం వేస్ట్. ఏదో కాలం మీద మాట్లాడేస్తూ సరిపోదా? ఏదో మాట్లాడుకోవాలి కదా, కాలం మీద మాట్లాడేస్తూ సరిపోదు. పరమాత్మగా మనం ఉన్నాం, అవునా? మనకు మిగిలిన ఏమీ లేదు. ఈ వేసవకాలం వానాకాలం ఇది తెలుసు కదా. ఇంకా ఎక్కువ ఉందమ్మా, తక్కువ ఉందా, ఏదో అని ఎత్తు వద్దు. మాట కలుపుకోవాలి కదా. విశ్వమంతా మనమే కదా, మనం తప్ప రెండోది లేదు కదా. అందుగురించి ఊరికే ఓ మొక్క అనేసి అలా ఏదైనా చెప్పుకున్నా విని వెళ్ళినట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడి హాయిగా నీ నేనుతో నువ్వు, నా నేనుతో నీ ఉంటా. అసలు నేను అది ఇవన్నీ శ్మశానానికి వెళ్ళిపోయి నేను ఈ వెళ్ళిపోయి నేను గౌరవించలేదనుకో, అసలు నేను తెలియదు. దానికి అనారోగ్యం పాలు చేసామనుకో, అసలు నేను ఎలా తెలుస్తుంది చెప్పు? సమస్థితి సమభావన లేకపోతే ఎలా తెలుస్తున్నాను? ఉన్నదంతా నేను తప్ప రెండు అని నాకు అలా తేజస్సు వచ్చిందేమో. అప్పటి నుంచి నాకు ఇంక ఏమీ ఆ భావనలు ఉండవు. అందరూ హాయిగా దిగుతుంది. తప్పొస్తే తిట్టలేదా? అమ్మకారం వస్తే తిట్టలేదా? ఇప్పుడు నీదైతే ఏంటి, దాంట్లో అయితే ఏంటి? అర్థమైందా? అంతకుముందు ఆ పిల్లలు నీ పిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకి ఎంతమంది తల్లిదండ్రులు అయ్యారో పెద్ద ఇవాళ నేనే తల్లి అనుకుంటున్నాను. ఎవరికి ఏ టైంలో ఏది ప్రాప్తం అంటే దాన్ని అలా కళ్ళెడుస్తాం. పరమాత్మగా మనం మిగలాలి. అన్నీ అంగీకరంతా ఉండటమే జీవితం. జీవన విధానం కరెక్ట్గా ఉంటేనే అసలు నేనుతో ఉండగలుగుతాను. లేకపోతే వాటికే టైం అంతా పెట్టేస్తే ఇంకా అసలు నేను గురించి ఏం గుర్తుంటుంది? మీ దేహం మీద, ప్రపంచం మీద మీ మనసు పెట్టేసారు అనుకోండి, ఇంకేముంటుంది అంటున్నాను నేను. టైం అంతా దానికి ఉపయోగించేసామనుకో, అసలు నేను ఎంత కూడా గుర్తుంటుందా? ఉండదు. అందు గురించే మనకి ఉద్యోగాలు లేవు కాబట్టి అసలు నేనుతో మనం ఉంటే వాళ్ళకి చెప్పడానికి కూడా ఉంటుంది. పిల్లలు అడిగినా, సత్సంగులు ఎవరైనా అడిగినా నువ్వు ఉంటేనే కదా చెప్పడానికి ఉంటుంది. నువ్వే లేకపోతే ఎలా చెప్తావు? అది నువ్వు జీవన్ముక్తురాలు, విధేయముక్తి. అలాగే ఎన్న వాళ్ళకు కూడా జీవన్ముక్తి, విధేయముక్తి. సభలు పెట్టేవి చెప్పక్కర్లేదు. వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి. వాళ్ళు కొద్ది జ్ఞానంగా ఉన్నప్పుడు అయ్యి చెబితే హాయిగా ఉంటారు. వాళ్ళు మనం కూడా ఒక్కటే రెండో మాట లేకుండా ఉండాలి. సంసారాలు మానేస్తామా ఏంటి? కావాలని తెచ్చుకుని ఏది మానితే కుదురుతుంది? తింటాం ఏదో 2 రోజులు ఉపాసన చేస్తారు. మూడో నాడు నీరసం వచ్చేదో కాళ్ళు చేతులు లాగి అదేదో తగు మాత్రంగా తిను, తగు మాత్రంగా నిద్ర. తక్కువ తింటే తక్కువ నిద్ర వస్తుంది, ఎక్కువ తింటే ఎన్ని గంటలైనా నిద్ర వస్తారు. అది తమోగుణం తెచ్చేస్తుంది. తక్కువ తినాలి, అలానే అది తక్కువ కాదు, సరిపడి తినాలి, సరిపడి నిద్ర. నీ దేహానికి ఎంత తీసుకోవాలో, ఇన్వర్టర్స్ ఉన్న బ్యాటరీ ఎంత కావాలో కరెంట్ లాక్కుంటుంది. మళ్ళీ కావాలన్నా మనం వాడుకుంటాం, కానీ అది వాడుకునే కొద్ది మళ్ళీ లాక్కుంటాం. వాడుకునే కొద్ది మళ్ళీ లాక్కుంటాం, మళ్ళీ వాడుకుంటాం, మళ్ళీ లాక్కుంటాం. ఇంతే కదా. అలా మన యొక్క మనం ఎలా ఉండాలో అలా ఉండాలి. అప్పుడే పరమాత్మగా ఉండగలుగుతాం. ఉన్నది ఎవరో బ్రహ్మమైన ఒకటి, ఏదో ఒకటి ఒక్కటి చెప్పండి. అర్థమైందా?
మరి పిల్లలు వచ్చినా నేను మాంతానా? బయటకు వచ్చుంటాను. వాళ్ళేమో హాయిగా ఉంటారు. బయట కూర్చుని చెప్పు, ఏది మాంతా అంటున్నాను. అసలు ఇంట్లో సత్సంగం ఏం మానక్కర్లేదు. మీకంటే దూరం నుంచి రావాలి. నాకు ఇంట్లో సత్సంగం ఏముంది, కొద్దిసేపు స్పీకర్ ఉంటుంది కదా, మైకు, నా మాట ఆ సౌండ్లు వినిపించకుండా మైక్ ఉంటుంది, వింటారు. అంతేనా? ఏది మానాలంటున్నా? ఏది మానక్కర్లేదు. అన్నీని ఇలా మానేయాలి, ఇలా వచ్చింది. ఇంక ఇలా చూస్తే సచ్చి వరకు ఉంటానే ఉంటాయి. ఆఖరి వరకు వంట వండుకోవా? మరి ఇంకేంటంటున్నాను? ఎప్పుడైనా ఖాళీ ఉంటుందా? ఖాళీ నీ మనస్సు నువ్వు ఖాళీ చేసుకుంటే ఖాళీ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నా ఖాళీ ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఎందువల్ల వ్యవహారం అలా జరుగుతూనే ఉంటుంది. దాన్ని టెంపరీగా రాసేసుకుని అలా పెట్టేసి నాళ్ళు వచ్చినాడికి ఏం కొన్నాను ఏంటి అంతే రాసేసి పెట్టు చేసుకున్నాం. పెద్ద ఏదో గొప్ప ప్రపంచంలో ఎవరికి లేరు పిల్లలు. నాని పీకెత్తే అందరూ పిల్లలేనా? నేను నాది అన్నా మమకారం అమ్మకారం. అలానే ఎవరి పిల్లలకి వాళ్ళు పెట్టుకోవటం మానేస్తాము. అన్నీ చేయండి, వినండి, మాట్లాడండి, చూడండి. అందరూ అదే ఉంది, హాయిగా ఉంటుంది, పరమాత్మగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవరు సో ఈ వరుసలన్నీ ఏంటి? వీళ్ళు వదిలే వాళ్ళ అక్క, వీళ్ళు ఫ్రెండ్, వీళ్ళు మరదలో, వీళ్ళు ఆడవచ్చు. అసలు ఏంటన్నా ఇవన్నీ కూడా దేహానికి ఆపాదించు. దేహం జడమే, ఇంద్రియాల సూక్ష్మదేహం చెప్పినట్టంటే దీంట్లో ఏముందో అలా అందరినీ గౌరవం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కటేనారా? తల్లి కడుపులోంచి వచ్చినోడమే కదా. మనం ఏమీ అయోనిజం ఏం కాదు కదా. మరి మాయతో వచ్చినోడమే కదా. చెప్పండి, మాయని మట్టుమాయం చేయాలి. అలాగే వచ్చాం తల్లి గర్భం నుంచి. తల్లి కడుపులో మనం చేసిన ప్రతిజ్ఞను గుర్తుంచుకో. మట్టుమాయం చేసి 2022 వస్తాం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచినాయి ఆలోచించుకుని 2022 వస్తాం. మన ఆయుర్దాయం ఎంత అయిపోయింది. కాలగర్భంలో కలిసిందో లేదు. ఇంకా ఇంకా బ్రహ్మంగా ఇంకా ఏమొస్తే అది రాసేసుకోండి. అది మైండ్లోకి ఎందుకు వెళ్తుంది? ఆ టైంకి ఆ పని పురమాయించుకోండి. వ్యవహారంలో జరుగుతుంది. దానికేమన్నా రోజు కూర అయ్యి అనుకుని వండుకోవట్లేదా? అలాగే పనులు కూడా హ్యాపీగా. మరి మహారాజుకి లేని పని మీకు ఉందా? చెప్పండి. ప్రైమ్ మినిస్టర్కి లేని పని మీకు ఏదైనా ఉందా? మినిస్టర్ల కాడికి లేని పని మీకు ఏదైనా ఉందా? వాళ్ళు తిని నిద్రపోతున్నారా లేదా? వాళ్ళకి అనేక ఉందా మీకు పని? చెప్పండి. మొత్తం అంతా ఏలివాడు పరమాత్మ. ఈ ఉద్యోగాలన్నీ పరమాత్మలో ఉన్న సృష్టిలో కదా ఉద్యోగాలు. వాళ్ళకు ఉన్నంత పని మనకు లేదు కదా. ఏదో ఇలా వండుకుని అలా తిని అసలు నేను 9 దానికి మనకి ఏం బాధ్యతలు ఉన్నాయరా? ఏమున్నాయి? చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? మనసు పెట్టుకుంటాం. ఆ మనస్సు ఎవరిదే? రాత ప్రకారం కొన్ని అయితే బాహ్యంలో తగిలించుకున్నాయేనా? చెప్పండి. బాహ్యంలో చూసి తగిలించుకున్నాయే కాదా? అన్ని రంగులు బ్రహ్మంలోని, అంతా బ్రహ్మం. అలా అంటే మన ఆడపిల్లలు అంటారు ఆమెకు అన్నీ ఇష్టం. ఏ రంగు ఆ రంగేనే. ఏ మనిషికి ఆ మనిషినే. ఉన్నదంతా మనమేనే. వీళ్ళకి అన్నీ తెలుసున్నట్టు నాకేమీ తెలియనట్టు. అమ్మా మీకు అన్నీ యూనిఫామ్ ఏదోటి 4 కట్టి పడేస్తా.
మీకు ఉండాలి. నాకెందుకు? నాకు ఎడప్పులు లేదు, వేళ లేదు, నా చిన్నప్పుడు లేదు. నాకు బట్టలు నేను కట్టుకున్నాను చెల్లు. నాకేంటి? అర్థమైందా? మీరుగా బట్టలు ఆ రోజులు నాకేంటి? నాకు ఈవేళ కొత్తగా వస్తాయా ఇవన్నీ? చెప్పండి. ఏదో గేర్లు దొబ్బకండి అందరూ. ఏంటో ఆస్తులు వచ్చేసినట్టు ఆస్తి మన తాతల నుంచి లేవా? మనకి ఎకరాలు లేవా? వేళ కొత్తగా ఏమొచ్చేసినాయి? ఆయన ఇన్ని కొడితే ఎక్కువ వస్తుంది. ఆయన ఇన్ని కొట్టుకున్నా మన పొలాలు మనం ఉంటే అలాగే ఉంటుంది. తినటానికి ఉంది కదా మనకి. చాలా కథమా ఏదో రోజున ప్రపంచం రోజున వల్ల మీరు ఏమవుతున్నారు? మళ్ళీ పుట్టవలసి వస్తుంది. మళ్ళీ పుట్టం అనే కదా ఇక్కడ ప్రతిజ్ఞలు. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఉన్నది ఎవరో? దేవుడు. దేవుడుగా ఉంటుంది. హాయిగా ఉండే ప్రాణం నాకు ఎప్పుడూ హాయే. రోగం వచ్చిందని ఎప్పుడైనా అన్నానా? ఏమే 15 ఏళ్ళ నుంచి మీకు తెలుసు. ఎప్పుడైనా అన్నా సత్సంగం మానేవాడు. అప్పుడంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అంటాం, అది వేరు. ఇప్పుడు ఊరెళ్ళినా ఈ ల్యాప్టాప్ పట్టుకోవచ్చు కదా. ఊరెళ్ళినా పట్టుకుపోయి అక్కడైనా మాట్లాడేస్తాం కదా, మైక్ ఉంటుంది కదా. ఎప్పుడైనా పెళ్ళని ఊరు వెళ్ళవలసి వచ్చిన ఇది పట్టుకుపోతాం. ఇప్పుడు చెప్పండి, అన్నీ మనకి దేవుడు ఇలాగా మన యోగంలో ఉండి లేదనండి. ఏ సుఖాలు లేవు, అన్నీ సుఖాలే. ఇంకా ఆ గదిలో పడుకుంటాం, ఈ గదిలో వండుకుంటాం, ఈ టేబుల్ దగ్గర తింటున్నాం. చూడాలన్నప్పుడు అది ఇలా సోఫాలో కూర్చుంటున్నాం, టీవీలు చూసి వాళ్ళు అలా చూస్తున్నాం. ఇంకేం రోగం? అక్కడే పోతుంది, అక్కడే లెటర్. ఏంటి అలసిపోయేది? అర్థమైందా? ఒక్కొక్కరిని ముట్టుగా ఏకా ఎడోళ్ళు బాగా చచ్చిపోతున్నారు. మిమ్మల్ని ఎవరు ఏ అత్తగారులు తిడుతున్నారు? అసలు మన పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారు? మీరు 10ంటికి లేస్తామంటే 6ంటికి లేకపోతే తప్పంట. ఇది ఇప్పుడు తిట్లు అంటే తెల్లారుజామున 5ంటికైనా లెగాల లేదా? అది ఎవరి కోసం? పెద్దోళ్ళ కోసం కాదు, మీకోసమే. చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుని బాడీ ఎంత స్టిఫ్గా ఉంటుంది. పనులు కూడా సక్రమంగా జరుగుతాయి లేదా? 10ంటికి లేచి అప్పుడు బ్రష్ మొహంగా అడుగుతా ఉన్నాం అనుకో, ఎప్పుడు టిఫిన్ తింటావు? ఎప్పుడు అన్నం తింటావు? మళ్ళీ ఎప్పుడు మొహం పడుకుంటావు? 3ంటికి పడుకుంటాం, తెల్లారు 3. అంతేనా? చదువుకున్న వాళ్ళ గురించి కాదు, మన దగ్గరికి వచ్చిన సత్సంగం గురించి నేను చెప్పింది. వాళ్ళకంటే వాళ్ళ చదువులు, వాళ్ళ పరీక్షలు వాళ్ళే కాదు, మీకు చెప్తాడు. మీకేం రోగం? వాళ్ళ చదువులు వాళ్ళే కదా చదువుతుంటే. మీరు చేసి పెట్టడమే కానీ వాళ్ళ చదువు ఏందో మీరు చదువుతున్నారా? పరీక్షలు వస్తే మీకెందుకు దడదాళ్ళ? వాళ్ళకి అమర్చిన వరకునే కదా మీకు. వాళ్ళు అడిగిన టైంకి లెగ్గొడతారు, అలారం పెట్టుకుంటారు, లెగ్గొడతారు. అన్నీ ఏంటో మమకారాలు పువ్వు వేసుకుని. ఏమే అందరం మా పిల్లల్ని చదివించలేదా? మీరేనా ప్రపంచంలో చదివింతా? ఊరికే ఎలా ఉండాలో తెలీదు, ఎలా నడితే తెలియనప్పుడు బ్రహ్మంగా ఎలా ఉండగలుగుతారు? బ్రహ్మంగా ఉండాలి, పరమాత్మగా ఉండాలి అన్న ధ్యేయంతో ఉంటున్నారు. కాబట్టి మీరు ఇంకా తెలుగుగా మీరే నాకు ఇంకా నేర్పాలి. అమ్మాయి ఎలా ఉండండి, అలా ఉండండి,
ఇంకా బ్రహ్మంగా ఉంటారు అని చెప్పాలి. చెప్పవా? అలా నాకు చెప్పవా అంటున్నాను. మీరు చేసి చూపించి నాకు చెప్పాలి. అది మన గోల్. 2022ని మీరు చేసి నాకు చెప్పాలి. మీకు మెలకు వచ్చినట్టు ఫోన్ చేసి, అమ్మ మేము లేచాం, మీ ఇంటికి రాను కదా అని మళ్ళీ మీరు బబ్బుని అంత జిత్తులు మా నాకు అర్ధరాత్రి కాడ తెల్లవారుజామున ఫోన్ చేస్తే మన అమ్మాయి అనుకోరు. పూలు మీరు ఏదో లైన్కి వచ్చారు ఒకటి, దీంట్లో అసలు చూడటం మానేసి ఆఖరి ఎప్పుడు వీలుగా ఉంటారు. నాకెందుకు, ఎప్పుడు కుదిరితే అప్పుడు కోసమే ఎదురు న్యూస్ వచ్చింది. కరోనా కూడా అందు గురించి వచ్చింది కదా, మిమ్మల్ని ఇంట్లోనే ఉండండి, స్వచ్ఛంగానికి వెళ్ళకండి అనే కదా వచ్చింది. హుషారు పడుతుంది కదా, ఒక చోటుకు వస్తే హుషారు పడుతుంది. ఇక్కడ ప్రశాంతంగా వినగలుగుతారు. ఇక్కడ వాతావరణం కూడా అసలు ఏ చప్పుళ్ళు ఏమీ టౌన్ కాదు కదా. అవటానికి దేవాలయం మున్సిపాలిటీ ఏనంటుంది, మున్సిపాలిటీలోకి వెళ్ళింది. కానీ ఇంకా ఇల్లు కట్టుకోక ఈ మాత్రం సైలెంట్గా ఇలా ఉంది. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని హాయిగా జురుకుంటా, మేళల్లో మీరు ఎన్ని సౌండ్లు వచ్చినా, పిల్లలు తిట్టినా, ఎన్ని రకాలుగా మనల్ని పెంచినా, ఏ రకంగా అయినా సరే ఎంజాయ్గా ఉండాలి. మేము కిందుండి పైన కట్టుకున్నాం. ఆ మేడ కట్టినప్పుడు 4 కోసం మా మామగారు కట్టించాం. నేను కిందుండి ఆ చప్పుడు నాకేమీ వినిపించదు. అదే మనం నిద్ర వస్తే ఎలాగ నిద్ర వస్తుంది, సౌండ్లో బుడ్డా. అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్తున్నారు సరే, చంటి పిల్లల దగ్గర నుంచి పడుకోబెడితే కుక్కర్ కోసుకుయకూడదంట, సామాన్ సర్దకూడదంట, వాళ్ళ పిల్ల లేచిపోతుందంట. చుట్టూరు టిక్కాలెట్టి దాన్ని పెద్ద రాణిగారిలా చుట్టూ, అది రాణిగారు కావాలి చెప్పదా? దాని బట్టలు కూడా మీరు రాణిగారిలా చెప్తుంటే అది రాణిగారి బట్టలు అడగదా? మీకు ఆస్తి ఉందో ఉడిందో దానికి తెలుసా? రోజు అలా అలవాటైంది, అలాగే కట్టుకుంటానంటుంది. దాని భావాలన్నీ మనమైనా ఆపాదిస్తున్నాం. చూడండి కొబ్బరికాయ దొరికినట్టు నా పిల్లలు చూడండి. ఏంటి సృష్టి ఎవరికి లేదు పిల్లలు, ఇలా తయారయ్యారు. ఏదో ఒకటి వస్తే ఒకటి. సరే ఏంటి, మా ఆయన పెంచుకుంటావా, మా ఆయన తగ్గించుకుంటావా? ఇక్కడ అదే నేను అడిగే విషయం. తొలగించుకోలేం, వెళ్ళే వరకు తొలగించుకోవటానికి కుదరదు. తగ్గించుకో, పెంచుకో. అర్థమైందా? ఇప్పుడు నీ భర్త, నీ పిల్లలు, మీ అత్తోరు, మీ పుట్టింటి వరకు ఉన్నాం. పిల్లలు పెళ్లి చేసే కాళ్ళకి ఇయ్యాలి ఉంటా, ఆళ్ళు ఇయ్యాలి అలా పెరుగుతుందా లేదా? కానీ పెంచుకో లోపల. బయటకు దేహంగా ఉన్నంతకాలం, మనం వాయిద్యం ఉన్నంతకాలం సృష్టి అలా పుడతానే ఉంటారు, వెళ్ళిపోతానే ఉంటారు. మన కళ్ళెదుగుండా అవి పెరుగుతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి. పోయినోళ్ళు పోతారు, పుట్టినోళ్ళు పుడతారు. వాటికి మీకు దేనికి అసలు నేనుతో ఉండమంటే? అసలు నేను మిగిలిన ఏందన్నీ బొమ్మలాట. నేను వస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాం, మళ్ళీ జన్మలు ఎత్తూ ఉంటాం. ఇంతే పునరపి మరణం, పునరపి జన్మం, పునరపి మరణం. అవునా? జీవన్ముక్తి కోసం కదా ఇక్కడికి వచ్చారు అమ్మలో. ఇక్కడ పేరెంట్ అంతా ఏంటి, ప్రతీది కూడా దేహభావన వీడి పరమాత్మ ఉండటానికే ప్రతి పాయింట్ కూడా. ఏ టైంలో ఏది ప్రాప్తం అయితే అదే. ఈ టైంలో ఇలా కూర్చున్నాం, ఇది ప్రాప్తం. మనకెందుకు? లోపల భావం లేకుండా పరమాత్మగా ఉంటా. నీ వ్యవహారంలో నువ్వు చక్కబెట్టుకో, నీ ఆస్తి తగ్గట్టు నువ్వు ఉండు. నిన్నేమో ఉండొద్దని వాళ్ళు అన్నారు. అప్పులు చేసి కట్టుకోమనలేదు, అప్పులు చేసి కొనుక్కోమంటలేదు. అర్థమైందా? నీ స్థితిగతులు నీది,
అది నేనెవరినా అంటానికి? ఎవరికి తగ్గ హోదాలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. ఒకళ్ళని ఎంచడానికి మనం ఎవరం? అది పెట్టుకుందా, అది కట్టుకుందా, అది తప్పు కదా! నీకున్నాయి నీకు లేవా? నీ బీరువాలో నీకు ఉన్నాయి కదా బట్టలు. నీకు వస్తువులు ఉన్నాయి కదా, లాకర్‌లో దాచుకున్నావు కదా! ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. కొంతమందేమో వేసుకుని తిప్పుతారు. కొంతమంది వేసుకోరు. ఎవరికి అసలు ఎవరి విషయమైనా మనకి ఎందుకంటున్నా అది బాగుందమ్మా అంటే బాగుందమ్మా అనేసి మెదకుండా ఊరుకో. అది నాకే కావాలి, నేను ఇలాంటివే చేయించుకోవాలనుకోకుండా నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు చేసుకో. నీకు షాప్లోకి వెళ్తే దొరుకుతాయి కదా. అన్నీ కూడా మనసుతో తెచ్చుకున్న తంటాలే. మనస్సు లేని స్థితిలో ఉండాలి. మనస్సు లేని స్థితిలో ఉండాలి. మనసు లేని స్థితిలో ఉండాలంటే 24 గంటలు నువ్వు ఏ మన్నంలో ఉండాలి? పరమాత్మయే నేను అంతటా, అందరిలో, నాలో నీలో అందరిలో పరమాత్మే ఉన్నాడు అన్న భావంతో ఉండాలి. ఏమైనా నువ్వు ఎక్కింది కారు ఒకటేనా? ఓ గదిలోనే కదా పడుకునేది. మిగిలిన అన్ని గదుల్లోనూ పడుకో కదా. పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకుని పాకిద్దానం అయిపోతావా? అంతకుముందు మీకు తెలియనప్పుడు ఇల్లు కట్టేసుకున్న వాళ్ళు వాళ్ళ అమ్మలనాడు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? పూర్వం నుంచి వచ్చిన ఇల్లు గురించి కాదు నేను ఇప్పుడు చెప్పింది. మీ భావాలన్నీ ఎలా ఉండాలి? మీ భార్య భర్తలు నేను ఆ తర్వాత చేయలేనండి, నేను ఇంతవరకునే ఉంటాను. ఒంటి మీద ఎక్కువ ఉందనుకో జరుగు. చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఇల్లే. ఇది బాల్యావనం, వార్ధక్యం, కౌమారం, దశ ఇది ఇల్లే. అంతేనా? నువ్వు ఏదైనా నీకు కావాల్సింది ఆకలి తీరటానికి తింటున్నావు, మంచి పదార్థమే తింటాం ఆకలి తీరటానికి. అంతేనా? అర్థమైందా? మరి అది బయట మనం కూర్చున్నప్పుడు ధ్యానం చేయకుండే పోయి అమ్మలో దోమ ఎలా అన్నప్పుడు అది ఇంకా కనిపించగానే ఇలా అనండి, ఇలా విన్నాను అంటే భయం, డెంగ్యూ జ్వరాలు వస్తాయి. అందుగురించి తలుపు మూసి తలుపు ఇంట్లో. మరి నా పిల్లలు బాగుండాలి లేదు, ఇక్కడికి వచ్చి డెంగ్యూ జ్వరం తెప్పించుకోకూడదు కదా. మనం 30వ తారీఖు నుంచి బయట కూర్చున్నా దోమ కనిపిస్తే టిక్కుమని కొట్టుకుంది. జాగ్రత్తగా ఉండు, ధ్యానాలు చేయకు ఏమా. మళ్ళీ ఇంట్లోకి వచ్చి అమ్మో ఏదైనా వస్తేనే వెళ్ళావు అని మళ్ళీ అందరూ తిడతారా? నీరసం వస్తుందా? మన జాగ్రత్తలో ముందే జాగ్రత్తగా ఉంటే ఏంటంటున్నాను నేను. మనం అన్నీ ముందే ఎలర్ట్గా ఉండాలి. చూడండి, ఒక్క దోమ ఉందా మరి? ఇలా జాగ్రత్తగా ఉంటున్నావా లేదు? దోమకాయ జరుపుతున్నావా? నేనే దోమకాయతో జరుపుతున్నానా చెప్పండి. ఆటానికి చిన్న దోమే, అది ఎంత రాద్ధాంతం చేస్తుంది, అసలు నేను మరిపింపజేసేస్తుంది. హాస్పిటల్లో వైద్యులు ఇంకెంత. అవునా కదా? చిన్నదైనా పెద్ద కథ ఉంటుంది దానికి. పెద్ద పెద్ద పులి సింహం అక్కలేదు మనకి. ఏండ్లు పాములు తేళ్ళు చిన్నదానికి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇలా అనేస్తుంది. మన జాగ్రత్తలు రానివ్వకుండా జాగ్రత్త. అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉంటే మనం ఏమో అడవిలో తపస్సులు చేయట్లేదు కదా, ఇంట్లోనే కదా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇంకా అసలు తెలియకుండా ఆరోగ్యం బాగుంటుంది. ఆటోమేటిక్గా దాని మీద మన భావం లేదు కదా. ఆరోగ్యం బాగోక ఏం చేస్తుంది? ఆరోగ్యం బాగుంటుంది ఏంటి? నీ మనస్సు. అవునా కదా? నీ మనసుని బట్టే కదా. అయ్యమ్మో నేను చచ్చిపోయానమ్మా, చుట్టాలు వచ్చారమ్మా, ఎంతమందికి వండానమ్మా, అంతమందికి వండానమ్మా. పాఠం పాడతావే, ఆ పాఠానికి నేర్చుకో. చేసినప్పుడు నేర్చం రాదు, పాఠం పాడతావు చూడు, పాఠానికి నేర్చం వస్తుంది. అర్థమైందా? అమ్మాయి అయినా, అత్త అయినా, మామగారైనా, అత్తగారైనా, మామగారైనా, అమ్మాయి అయినా, నానైనా, ఏదైనా మీకు ఏది
రుణానుబంధం ఉంటే అది జరుగుతుంది. అమ్మాయినా కాదు, అక్కలని తమ్ముళ్ళని అన్నలని ఎవరైనా ఎవరికి బాగోకపోతే వాళ్ళని ఆ టైంకి చూస్తాం. వాళ్ళు మనం బాగోలేనప్పుడు మనల్ని వాళ్ళు మనకు బాగోకపోతే వాళ్ళు చూస్తారు, వాళ్ళు బాగోకపోతే ఇంతే. ఈ జీవితం సర్దుకోవటంలోనే ఉంటుంది అంతే. ఈ పేరు పెట్టేస్తారు. అమ్మ తిడితే ఒకటి, అత్త తిడితే ఒకటినా చెప్పండి. కానీ మనం మార్చేస్తాం కదా. అత్త ఇంకా సచ్చి వరకు అత్తే, అమ్మ సచ్చి వరకు అమ్మే, అక్క సచ్చి వరకు అక్కే, ఆడవడుసు సచ్చి వరకు ఆడవడుసు. ఇవి పెట్టింది ఎవరే చెప్పండి. హెడ్డింగ్లు పెట్టింది ఎవరో? నీ మనసు. అందరం మనం కదా. నేనెంత నేనెంత నేనెంత. సృష్టి యావత్తుని పోషించి పరమాత్మ అయినప్పుడు నీకు నాకు ఏం రోగం? నువ్వేనా దూషణభూషణాలు ఎందుకు? మేము ఊరికే వ్యవహారంలో నేను నవ్వుకుంటాను. ఎవరితో నేను ఏం మాట్లాడినా నవ్వుకుంటా. మీకు మరి ఉదాహరణ చెప్పాలని చూస్తాను కానీ నాకు ఎంత పాఠంలో నా కళల్లో కానీ నా మాటల్లో కానీ మీరు బాధ చూసారా, బెంగ చూసారా చెప్పండి. చూసారా చెప్పండి. ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? అన్నీ తానే, తాను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు. కూర్చుతే ఇప్పుడు చెప్పండి. తానే, అంతా తానే. ఆవిడ భేదభావాలు ఏమున్నాయి చెప్పు. పుట్టినదరా నీ చిన్నప్పుడు మీ అమ్మగారు ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, ఆడికి తెలియదా పెళ్ళైంది నీ వేళ మా ఆయనకే చెప్తున్నాను అనుకోకపోతే ఎవరికి ఒంట్లో బాగోకపోతే ఆమె చూడమా ఏంటి? అక్కడ హెడ్డింగ్ పీకేయాలి. హెడ్డింగ్ వల్లే జన్మలు వచ్చేది. నేనే అంత చూడండి. ఏదైనా ఒక్కటే సమస్థితి అందరికీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనసుకే కదా లేదు చెప్పండి. ఎవరైనా ఒకేలాగే చెప్తారా లేదా? ఒకేలాగే ఉంటున్నాయా లేదా? సూర్యుడు ఏమో నీకు ఎక్కువ వేడిచ్చి నాకు తక్కువ వేడిస్తాడా ఏంటి? ఎండలో నుంచుంటే నీకెంత వస్తాడో నాకంత. నీ దేహాలను బట్టి తీసుకోవటం. నీకు చలి ఎక్కువ అనుకో బాగానే ఉంటాం, ఉడికి ఎక్కువ అనుకో అమ్మో అంట. అంతేకాని అసలు సృష్టిలో ఏదైనా తప్పు ఉందా? నీ భావంలో దోషం తప్పించి ఉన్నది ఎవరు ఉన్నది? లేనిది ఎవరు? నీ మనస్సు భావనలు ఉంటాయే ఉన్నట్టుంటుంది. లేదంటే ఉన్నదంతా భగవంతుడే అయినప్పుడు ఇంకా లేనిది లేదు. మాయ అంటే నువ్వు ఆపాదించుకున్నావు. నేను అక్క, నేను అమ్మని, నేను అది, నేను ఇది, నేను ముసలిదాన్ని, నేను ఈ పని చేయను. ఇలాంటి ఆపాదించుకుంటే ఆ భావం అవుతుంది. ఇప్పుడు వయసులో ఉన్నోళ్ళకి మనం చేయలేము. మనకు తగ్గట్టే చేస్తాం. మంచి మాట మాట్లాడుతున్నా అమ్మ అనుకుని బతుకుతాం. అవునా కదా? జీవించున్నంత కాలం జీవన్ముక్తిగా ఉండాలా లేదా? మనం పరమాత్మగా ఉండాలా లేదా? ఉండాలి అంటే అసలు నేనుగా ఉండాలి అంటే ఈ మాయని తొలగించుకోవాలి. తొలగదు. మాయ ఎందుకు తొలుగుతుంది? దైవం చేసిన మహామాయ చెప్పండి కదా. తొలుగుతుందా? ప్రకృతి నువ్వు నేను తీసేస్తే ఏదైనా పరమాత్మ ప్రకృతి ఆయన ఆటలోకి తెచ్చుకున్నాడు. మనం కూడా ఆట బొమ్మ. పరమాత్మ అందులోనే ఉన్నాడు. ఆ పరమాత్మ మనం ఉందాం. తెలియని వాళ్ళు కూడా మనకెందుకు? మనకు తెలియబడ్డందే. మనం హాయిగా ఉంటున్నాం. ఎవరి విషయాలు ఎత్తినా మీరు అమ్మ అనకండి అంతే. అమ్మ అనద్దు.
సరే మన వాళ్ళు అయితే తిట్టా, పరాయి వాళ్ళు ఏంటి, మన వాళ్ళు ఏంటి? ఆ వాక్కి ఏదైనా ఉంటుందా? నీ వాళ్ళు నా వాళ్ళు నేను చెప్పా. సినిమా చూస్తావే అందరికీ ఒక్కలాగే కదా, భావాలను బట్టి అర్థాలు, అంతేనా? సినిమా తీసినవాడు ఒక్కలాగే ఉంటుందా? తెర చుట్టం అనేసి సినిమా ఎవరు చూడమన్నాడే? సినిమా చూసేసి నీ ఇష్టం వచ్చినట్టు నీ భావన బట్టి ఆపాదన చేసుకుంటే సరిపోతుందా? సృష్టి యావత్తు పరమాత్మది, ఆయన సృష్టించుకున్నాడు. దాన్ని మనం అంటాను, మనవాళ్ళు అందరికీ ఒకేలాగే ఉంది. నది ఒకేలాగే, అగ్ని ఒకేలాగే, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పంచభూతాలు ఆయన సృష్టించుకున్న గ్రహాలు అన్నీ అన్నీ మనకెత్తుకంటున్నా, అన్నీ ఒక్కలాగే ఉన్నాయి లేదా? అవి మాత్రం ఒక్కలాగే చూస్తున్నాం. మరి మనకెందుకు భేదాలు? మనం పరమాత్మ మిగులుదాం, మన పెద్దలు చెప్పినట్టు విందాం. పెద్దలంటే శాస్త్రం, అనుభోజ్యం. పెద్దలంటే ఎవరే? శాస్త్రం, అనుభోజ్యం. చెప్పింది వింటే వాళ్ళు పెద్దోళ్ళు చెప్తాం. అంతేగాని పెద్దోళ్ళైనా జ్ఞానం లేని వాళ్ళతోటి పెద్దోళ్ళని గౌరవించండి దేహంగా, అంతేగాని వాళ్ళు చెప్పింది మీకు ఎలా కుదురుతుంది? జ్ఞానం వాళ్ళకి లేదనుకోండి, వయసుకి పెద్దోళ్ళైనా సరే పెద్దోళ్ళని నమస్కరించి అలాగని ఇన్ని వదిలేయండి. మీ అసలు నేనుతో మీరు ఉండండి. వాళ్ళకి అసలు నేను గురించి తెలియలేదు అనుకోండి, మీకు తెలుసు అనుకోండి, మీ అసలు నేనుతో మీరు ఉండండి. వాళ్ళు అలా గౌరవించి అలాగే అంటే అయిపోతుంది. అంతేనా? యుక్తిగా ఉండాలా అంటే వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి చెప్పడం తెలియదు కదా, లేకపోతే వాళ్ళు సుఖపడుతురు కదా. వాళ్ళే మాయతో ఉన్నప్పుడు మనకేం చెప్తారు? అవునా? అందు గురించి ఏ టైంలో ఏ క్లాసు అందుకోవాలో ఆ క్లాస్ని అందించుకో. ఉన్నదంతా ఎవరో ఏకాత్మస్వరం. నీకు వేరు నాకు వేరు ఏదైనా కనిపించినాడా? చెప్పు, కనిపించినాడా? పరమాత్మే, ఉన్నదంతా భగవంతుడు. ఆ భగవంతుడుగా మనం ఇట్లా దేహాలు ఆయనదే కదా. దేహి దేహం రెండూ పరమాత్మే కదా. అయితే ఇంద్రియాలు ఇవన్నీ ఎలా చేస్తున్నాయి పనులు? ఉన్నదంతా పరమాత్మ. ముందు ఏంటంటే దేహం నేను కాదు అనుకుంటే ఆ హెడ్డింగ్ గురించి మనం విధానం తెలుస్తుందని ముందు అది మహాత్ములు చెప్పింది. ఆవిడ అన్ని దేహాలు మనం, నేను మీరు అని ఏమీ తేడా. ముందు ఈ మమకారం అహంకారం లేకుండా విడదీయటం కోసం ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని, అర్థమైందా? అలా అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా విడదీసుకోవటం అలవాటు. అసలు నేనుతో ఉంటాం అలవాటు. అసలు నేను అందరిలో ఉన్నది ఒకటే. అలాగే అన్ని దేహాలు పుట్టిని మరణించక మానతాయా? పుట్టిని సత్తా కదా. ఏ జీవైనా అంతే కదా. ఆ జీవులకేమో మాకేమో శ్మశానాన్ని తీసుకెళ్ళి మంత్రాలు అన్నీ చెప్తా. అవునా? పాపం ఊరి మీద కుక్క అయ్యి ఒక్కో చోట చూడు రోడ్ల మీద మనం మరి వాటికి లేదు. మనం సుకృతంతో మంచి జన్మకు వచ్చాం. అసలు నేను తెలుసుకోవటానికి కూడా ఉంది అవకాశం ఈ మానవ జన్మకు. తప్పదు. ఉన్నదంతా నేనే. నేను లేని చోటే లేదని మనం ఎవరో అయితే మననం శ్రవణం వింటున్నారు, మననం చేస్తున్నారు. అమ్మలందరూ బాగున్నారు, జీవన్ముక్తులే మనందరం. ఆఖరి వరకు ఉండాలని రోజు ఈ పాట ఎలాగా ఉంటున్నారు. కానీ ఇంకా వందొచ్చునని సృష్టిలో లేనని మార్పులు రావాలని మన పిల్లల మీద మనకు లేదా ఆశ. అలాగే మీరు వింటున్నారు కాబట్టే బ్రహ్మం చెబుతాం. అయినా మరి ఆశ నాకు ఉండాలా లేదా? మీరు ఆఖరి వరకు ఉండాలా లేదా? అందుగురించి ఆఖరి వరకు ఈ చెప్పిన ముక్కలే ఇలాగే జరుగుతుంది.
రోజు ఎలా అన్నం తిని ఎలా ఎలా ఉంటున్నాం, అలాగే రోజు సత్సంగం. ఇంకా ఇంకా జన్మ లేకుండా ఉండాలి, జన్మ లేకుండా ఉండాలి. కృష్ణన్న ఏమంటారే ఎడోళ్ళని, ఎంత అదృష్టం, మేము పెద్ద అయ్యాక తెలుసుకున్నాం అని బాధపడరా? మన చంటినానా బాధపడతాడా లేదా? మిమ్మల్ని చూసి మీరు ఇంతగా చిన్నప్పటి నుంచి సుఖపడిపోతున్నారు. ఎందువల్ల ఎప్పుడు అసలు నేను తెలుసుకుంటారో అప్పటి నుంచి సుఖం. ఇది మీరైనా తెలిసాక ఇంకేముంటుంది? దీన్ని అలా ఏదో తగుమాత్రంగా ఏదో అలా ఆరోగ్యంగా ఉంచేసి అనారోగ్యం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉంటుంది. అవునా? అసలు నేను తెలిసాక దీని మీద ప్రత్యేకత ఉంది. అంతకుముందు కృష్ణన్నయ్యని మరి సంటి ఏమనుకున్నారు? అసలు నేను స్ట్రిక్ట్, నేను చెడు గుణాలు లేవు. మన కృష్ణన్నయ్య చెప్తారు కదా, చెప్పేవారు కదా. మరి అనుకున్నారా లేదా? సంటి నాకే అన్నీ తెలుసు, నేను తెలియను. అసలు నేను తెలుసుకోలేదు, నా గురించి నేను ఊరోళ్ళే అందరూ తెలుసుకున్నానని చెబుతాడా లేదా ఎప్పుడు సంటి? అవునా? ఇప్పుడు మీరు అసలు నేను తెలుసుకున్నారు. మీ దేహం నేనన్నది ఉన్నాళ్ళు ఎన్నాళ్ళు ఉంటుందా అన్నాడు. దాని మీద లేదు మీకు నమ్మకాలు. మీకు కాదు, నాకు కాదు, మన అందరికీ కూడా దేహం నేను మీద ఎన్నాళ్ళు ఉంటే ఎన్నాళ్ళు ఉంటుంది. దేహి దీంట్లోని ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాడే దేహం అన్న కాడికి వచ్చారా లేదా? అందరూ జీవన్ముక్తుల్ని. ఎప్పుడైతే నువ్వు పరమాత్మని తెలుసుకున్నావో జీవన్ముక్తినమ్మా. జీవించుండగా ఇంత రిలాక్స్గా ఉంటున్నాం. రోజులు తెలుస్తున్నాయా? వస్తున్నారు అనుకుంటున్నారు, వెళ్తున్నారు, తెలుస్తున్నాయా? తెలియట్లేదు అంటే జీవన్ముక్త స్థితే. మీ మనసు పెడితే తెలుస్తుంది అంటే మీరు జీవన్ముక్త స్థితి లేనట్టే, ఆ క్షణానైనా లేనట్టే. ఎవరో రాసుకున్న పేపర్ వాళ్ళు దిద్దుకోవాలి. మాస్టర్ దిద్దరు. ఇక్కడ మీ ఇంటికి వచ్చిన చూస్తానంటే ఇక్కడ ఏదైనా నాటకాలు ఆడిస్తేనా? అవునా కదా? చెప్పు. సూక్ష్మంగా వచ్చి చూస్తాను, పోయి సూక్ష్మంగా వచ్చి చూస్తాను, ఎరగొట్టేస్తాను. ఎందుకంటే మనం బ్రహ్మ సత్సంగులు, బ్రహ్మంగా ఉండి పిల్లలు. మనమే సరిలేనప్పుడు మిగిలిన వాళ్ళకి మనం ఏం చేస్తాం? సలహాలు చెప్తామా? సలహా చెప్తే ఎవడైనా వింటారా? మనం సరిలేనప్పుడు పరధ్యానము వేడరా, పరధ్యానము వేడరా, పరమాత్మతో కూడరా. పరధ్యానాన్ని వీడు, నీ ధ్యానం నీవే ఉన్నావు, నేనే ఉన్నాను అని మన ధ్యానంతో మనం ఉంటే పరధ్యానం ఎందుకు వస్తుంది? దేహమున్నంతసేపు ఏదో దాని ఉపయోగానికి అది ఉంటేనే కదా బ్రహ్మంగా ఉంటున్నాం. దానికి కొంత చెప్పేసి మిగిలినంతా మనతున్నాం తిండి పెట్టి. పరధ్యానమును వేడరా, పరమాత్మతో కూడరా. పరమాత్మతో నీ మనస్సుని ఏకత్వం చెయ్యి, పరమాత్మను చేరరా. ఇంకో ఉన్నది భగవంతుడే. దేహభావన వీడు బ్రహ్మంగా మిగలటలేదు. స్వరూపము కానరా వ్యామోహాన్ని వేరు. నీ స్వరూపముని కానరా, తెలుసుకో. నీ స్వస్వరూపానందంలో నువ్వు ఉండు. వ్యామోహాన్ని వేడరా. ఎప్పుడైతే నేను, నాది, నా వాళ్ళు అన్న కథమా అనేసి నాలా మా పెట్టాం. వై నా ఓళ్ళు, దాని దగ్గర నా బదులు మా పెట్ట. మనోళ్ళు అందరం మనోళ్ళే కదండి. సృష్టి యావత్తు ఒకటే ఉందా? ప్రకృతి, నీకో ప్రకృతి, నాకో ప్రకృతి ఉందా? నీకో బ్రహ్మ, నాకో బ్రహ్మ. ఇదంతా మన అందరిదే కదా, బ్రహ్మంలోనే కదా ఉన్నాము. అన్నీ మన అందరయ్యే కదా. పరమాత్మలో మనం హాయిగా స్వరూపము కానరా వ్యామోహాన్ని వేరు. ఎప్పుడైతే నువ్వు నేను నాదని బంధం
లేకుండా వివేక వైరాగ్యాలతోటి చిత్తశుద్ధితోటి ఉంటావో నీ స్వస్వరూపంలో నువ్వు ఉండగలవు. కానరా తెలుసుకున్నావు కదా హాయిగా. ఎలా అంటే ఎందుకు వస్తుందా? మీకు ఎందుకు రావట్లేదు చెప్పండి ధ్యానం? ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు? ఆ మనస్సు అనే అడ్డుకోడా కదా, దాన్ని పీకెత్తే వస్తుందా? నేను దాన్ని యాక్షన్ చేయిస్తాను. మీ అన్నప్పుడు ఊరికే చెప్పేస్తాను చూడు, అదంతా బ్రహ్మ మాట్లాడుతుందా నేను మాట్లాడుతానా చెప్పండి? మనసుతో మాట్లాడతానా బ్రహ్మ మాట్లాడుతుంది చెప్పండి? మనసుతో మాట్లాడుతానా? ఇవన్నీ టక్టగా మాట్లాడు. అలానే ఏదైనా మాట్లాడటం ఏదైనా మానిందా? బ్రహ్మ మాట్లాడుతుందా మనసు మాట్లాడుతుందా? ఇందాక చెప్పింది రామకృష్ణకి అదే కదా. అందరూ నాకు కుదరదు, అందరూ నాకు కావాల్సిందే అన్నానా లేదా అని నవ్వుకుంటున్నాడు. ఇదేంటి బ్రహ్మజ్ఞానం అంటే అందరికీ ఇవి కావాలేంటి? సంశయ నివృత్తి చేసాం లేదా? నేనే అంత, అలాగే మీరే అంత, ఉన్నదంతా మనమే, పరమాత్మ స్వరూపి. మీకు నాకని వేరుగా ఏమీ లేదు, ఉన్నదంతా బ్రహ్మ. నువ్వు చూసేదంతా సత్యము కాదురా. ఇది చూసేదంతా పాటైనా పద్యమైనా వాక్యమైనా ఏదైనా చూసేదంతా సత్యం కాదు. నువ్వు చూసేదంతా సత్యం కాదు, మిథ్య భ్రాంతి గొలుపుతుంది, ఉన్నట్లు ఉంది. హాయిగా నేను బ్రహ్మాన్ని చూశాను అనుకో, అది బ్రహ్మే కదా. మీరు జగత్తును చూస్తున్నారు, జగత్తు కదా. అవునా? కానీ ఇప్పుడు బ్రహ్మాన్ని చూడటం అలవాటు అయింది కదా. ఎక్కడికెళ్ళినా మీతో మీరు ఉంటున్నారా లేదా? అది అందు గురించి ప్రతి ఒక్కరిని యోగులే అని సంబోధిస్తాం. అసలు బ్రహ్మ అంటేనే యోగి, బ్రహ్మజ్ఞానం. అసలు బ్రహ్మం గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరన్నారు? పూర్వం లేరు, ఇప్పుడు లేరు. పూర్వమైనా ఇప్పుడైనా ఎవరైనా ఒంటి మీద ఉండేది అన్నట్టు. పూర్వం మాత్రం అందరికీ వచ్చేసింది. మనం ఇప్పుడు పుట్టాం, తెలిసింది పుట్టాం. అంతకుముందు అనేక జన్మలు తెలియలేదు. ఇప్పుడు మనం ఉందాం, మిగిలిన శోధించుకు. పూర్వవాళ్ళు జ్ఞానులు, ఇప్పుడు అజ్ఞానులు అంటే తప్పు. అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఉండరా చెప్పండి? ఎప్పుడైనా సృష్టిలో అన్నీ ఉంటాయి. వాటి సొద మనకెందుకే? మన సొద మనం చూసుకోవటం మానేసా. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అనుకోవచ్చు కదా. చెప్పు, అనుకోవచ్చా లేదా? మన ఆదివారం అమ్మి అత్తగారు మరి కోళ్ళని ఎంత బాగా చూసారా? మన బాలనాగమ్మ కొడుకు లేపాడు. అలాగే అత్తగారు అయితే చూడరా, తల్లి అయితే చూస్తున్నాను రూలా. తల్లి అయినా అత్తగారైనా చూసి కూడా ఎప్పుడైనా అక్కడ మనం ఆపాదించుకున్న తింగతనాన్ని బట్టి వాళ్ళు అలా కనిపిస్తూ ఉంటారు. అంతేగాని ఎంతమందికి చూడట్లేదు. తల్లి పిల్లలు ఉండలేదా అందరూనే చెప్పండి? పూర్వం లేరా, ఇప్పుడు లేరా, ఆ తర్వాత ఉండరా? వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ బట్టి ఉంటాయి, రుణానుబంధాన్ని బట్టి ఆ తింగరగా మాట్లాడతాం. నీ భావంలో దోషం కానీ పరమాత్మగా ఏదైనా దోషాలు ఉంటాయా? నీ స్వరూపంతో నువ్వు ఉండాలి. ఉన్నదంతా నేనే అనుకుంటా అంటే అన్నీ అయ్యే ఎంజాయ్గా ఉంది. పరమాత్మే నేను. అరహరా ఆయన్ని హరింప చేస్తావు పాపం. అరహరా అరహరా అంతే కదా. మరి ఏంటి చెప్పు? హరహర మహాదేవ్ శంభోస్. పాపాలన్నీ హరింపచేస్తావు. నేను నాది అని తయారు చేస్తావు కర్మ. నేను నాది అని తయారు చేస్తావు కర్మ, అంతే కదా.
మనం దాని నుంచి చెప్పుకుంది ఆ భావన బట్టే కదా భాగ్యం అని చెప్తున్నాను. మనం అన్నీ నేర్చుకుంటున్నావా లేదా? ఎంత శాంతమో అన్నాను నేను. కాదమ్మా, నా పెళ్ళైన కొత్తలోని నాకు కోపం ఉంటేని ఈయన బట్టి నేను మారానని చెప్పారు. చూడండి, మరి మార్పు మీ చేతుల్లోదే కదా. శాంతంగా ఉండాలి, మొత్తం అందరూ శాంతంగా ఉంటే అప్పుడు శాంతం నేర్చుకున్నారు అంటారు. చెప్పారా లేదా? నరసింహరాజు గారు ఎప్పుడూ అలాగే ఉన్నారు, ఇవి నేర్చుకున్నారు. అలా మన ఇంటి వాతావరణం బట్టి అమ్మ అమ్మ అంటే ఇక ఎగ్నెస్ట్ ఎందుకు వస్తుంది? మనం ఎవరినైనా బ్రహ్మంగా చూసామనుకో నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటున్నాను. నెగిటివ్ భావాలు ఎందుకు వస్తాయి? ఉన్నదంతా నేనే అంటే నేను తప్ప రెండోది లేదు అంటే అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు మన 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 అనుకుంటా ఉండాలి. బయటోళ్ళు లేరు, ఇంటోళ్ళు లేరు, రెండు కూడా బ్రహ్మమే. వాళ్ళలో ఉన్నది, నీలో ఉన్నది, అందరిలో ఉన్నది, అంతటా ఉన్నది. దేహాలు వేరు, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ఆ గుణాలను ప్రదర్శిస్తారు. నువ్వు పట్టించుకోకపోతే ఆ గుణాలు నీకేమీ ఆపాదించబడవు కదా. ఆ గుణాలు వాళ్ళే, నీ గుణం నీది. నువ్వు బ్రహ్మంగా అంతే జీవితం అంతా. మనకెందుకు వాళ్ళే వెళ్ళి చెప్పుకుంటే మళ్ళీ మనం కూడా వాళ్ళ పుట్టాలి కదా. ఆ గుణాన్ని ఎక్కిరించామనుకో ఆ గుణాలు మళ్ళీ మనకు వచ్చాయి. జ్ఞానం అంటే ఏమీ లేదు, మనం బాగుండాలి, పరమాత్మగా మనం ఉండాలి. దేహం ఉన్నంతకాలం మనకు జన్మలు రావు. ఎవరిని సరి చేయగలమా చెప్పండి? మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అయినా గుణాన్ని ఎవరైనా సరి చేయగలరా చెప్పండి? ఎవరి గుణం కొన్ని నియమాలు పెట్టి పరిపాలిస్తున్నారు అంతే. మనం చెప్పేది ఒక్కలాగే చెప్తాం. మీ భావనను బట్టి, మీ దోషాలని బట్టి మీకు అలాగే అనిపిస్తుంది. అవునా? అందరూ ఒక్కటేనరా, తెలియక ఊరికే. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఈ హాల్లో ఇలా కూర్చున్నాం, ఒకటా కదా? తప్పదరా. నేను నాది అని తయారు చేస్తావు కర్మం. కావాలని ఇంత కష్టపడి వచ్చిన జన్మకి ఎంతలో విడ్డూరాలు పెట్టి అసలు వెళ్ళి అసలు ఈ ప్రకృతి బ్రహ్మంగా చెప్పారు అంటున్నావు. నువ్వు మారాలని తెలియాలా లేదా? ముందు కాలం అసలు కష్టం అంట. ఇప్పుడు అయిపోయిన వాళ్ళదే బాగుందంట, జరగబోయేది చాలా కష్టం అంట అని వాక్కు. రైట్. కాలం గురించి కలియుగం అంతం అన్నీ రాసి ఆయన చెప్పినవి అన్నీ రాసి నువ్వు ఎలా ఉండాలి? కలియుగంలో మళ్ళీ పుడితే అవన్నీ పడాలి. ఈ కరోనాక సత్త అంటే మళ్ళీ పుడితే మళ్ళీ అవన్నీ చూడాలి. ఆ ప్రళయాలు అయింది. ఇప్పుడు ఉన్న దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బ్రహ్మం అంటే ఏమో ఎన్ని చూసినా ఆ బ్రహ్మం అనుకోవటం ఆగిపోతే బ్రహ్మంగా ఉంటున్నాం కదా. బ్రహ్మ ఎప్పుడో సోది మీకు ఎత్తుకు మహానుభావుడు అని దండం పెట్టుకోండి. అందరూ అవతారమూర్తి. ఆయన బ్రహ్మ విష్ణు శివుడు అవతారం అంట. బుద్ధుడు అవతారం కదా. ఎవరు అవతారం కాదు, అందరూ అవతార పురుషులే కదా. అవతార పురుషులేనా కదా. మీరు అవతారం కదా చెప్పండి? మనం అందరూ అవతారాలు కాదా అంటున్నాము. అందరూ అవతార పురుషులు. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మీ మనస్సుని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అంత జాగ్రత్తగా ఉండగలుగుతుంది. లేకపోతే దానికి ఎచ్చో తగ్గు ఏదో పడిపోతూ ఉంటుంది. మీద కోపం వచ్చి ఎలా పడిపోతారు, తెగ తిట్టేస్తారు. చూడండి,
కోపం ఎందుకు వస్తుందో చూస్తే ఆపుకోగలుగుతారు కదా. కోపం ఎందుకు వస్తుంది? ఎన్ని నిజం అనుకుని పనిచేసి ఉంటారు కదా, తిట్టేస్తారు లేదా? చేయకపోతే కుదరదు, చెత్తే కోపం, చేయకపోతే కుదరదు, చెత్తే కోపం, చేయకపోతే కుదరదు, చెత్తే నీరసం, అవయవాలన్నీ అరిగిపోతాయి. చేయకపోతే కుదరదు, చెత్తే అవయవాలు అరిగి. మరి ఏంటి సమస్థితి మన భావన సమస్థితిగా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ యంత్రం ఉన్ననాళ్ళు ఏది ఎలా జరిగినా మన ప్రయత్నం మానుకోం. మనం బ్రహ్మంగా ఉంటాం, మన ఆరోగ్యాన్ని మనం సరిదిద్దుకో. పరమాత్మగా మిగలటానికి ఈ దేహాన్ని ఇది ఉపకరణం. జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేస్తాం. పుణ్యపాపాలను చేస్తూ చేరలేవు దైవాన్ని. ధ్యానేసుకుంటాం. నాకు గుర్తు ఏంటి రెండోది, పుణ్యపాపాలను చేస్తూ చేరలేవు దైవాన్ని. ఒకసేపు పుణ్యం, ఒకసేపు పాపం, రెండు ఉన్నాయి. నీ వాక్కులోనే పుణ్యం, నీ వాక్కులోనే పాపం, రెండు ఉన్నాయి. నీ చేతులతో మంచి, నీ చేతులతోటే చెడు, రెండు ఉన్నాయి. లేవని కాదు, రెండు ఉన్నాయి. రెండిట్లకి మూలం ఎవరు? ఆ మూలాన్ని మనం గ్రహించాలి. మూలంగా ఉండాలి. అన్నీ మంచి, మనకి ఏమీ లేకపోయినా మంచి వాక్కుతోటి అది పుణ్యం కదా. మనకి ఏమి పెట్టడానికి లేకపోయినా మంచి వాక్కు ఉంటుంది, అది పుణ్యం కదా. అన్నీ ఉన్నాయి. నువ్వు చేసే విధానాన్ని నీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడుగా మనం మిగలాలి. అప్పుడు దైవత్వమైన జీవితం గడుపుతాం. లేకపోతే మాయతో ఉంటే మాయ జీవితం ఉంటుంది. మాయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మ ఎక్కువ అయిపోతావా లేదా? చెప్పండి. నువ్వు ఇక్కడ ఎన్నాసేపు బాగుందా లేదా? ఇంటికి వెళ్ళాక మమ్మ ఎక్కువ అవుతావా లేదా? కానీ మళ్ళీ జ్ఞప్తికొస్తుందా లేదా? ఇక్కడ వినబట్టే కదా జ్ఞప్తికొస్తుందా? మళ్ళీ సెట్ అయిపోతున్నావా లేదా? నీతోటే నువ్వు ఉంటున్నావా లేదా? వాళ్ళు అంతే, నేను ఇంతే అని లోపల, బయట మామూలుగానే ఉంటాం. ఉన్నావా లేదా? ఎందుకే మన పాపాలు ఎన్ని పుణ్యాలు చేయక్కర్లేదు. పాపం చేయకుండా ఉంటే పుణ్యం చేసింది. చెప్పండి. పాపిష్టి మాటలు, పాపిష్టి మైండ్ లేకుండా ఉంటే పుణ్యం చేసినట్టే కదా. మన ఆస్తి అంతా ఇచ్చేసి పుణ్యం చేసి ఇష్టం వచ్చినట్టుంటే ఏమవుతుంది? ఈ వెనకాల మీద పిల్లలు తినొద్దా? చెప్పండి. మన యొక్క వాక్కు దోషం లేకుండా చూసుకో. పుణ్యాలు పాపాలు రెండూ ఉన్నాయి, కాదని ఎవరు అంటారు. పరమాత్మను ఉండు. మన సత్సంగం ఏంటి? బ్రహ్మంగా ఉంటుంది. అవునా? మనసు లక్షణం పుణ్యం పాపం కూడా తెలుసుకోరా. స్వధర్మ నడితే విముక్తి అని. స్వధర్మ నడత నేనుగా ఉండాలి. ఎలాగా ఉంటున్నాను, కానీ ఉండాలి అన్నది ఉండాలా లేదా? మనకి ఆఖరి శ్వాస నాతో నేనే ఉండాలి, తనతో తానుగా ఉండాలి. ఉన్నది నేను తప్ప రెండోది లేదు. హం బ్రహ్మాస్మి, ఐమాత్మా బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఆ మహావాక్యాలే కదా అసలు నేనుగా ఉండటానికి అయ్యే కదా ఉపయోగపడుతున్నాయి. వాటిని మననం చేసుకుంటాం. ఈ దేహం అనేక దేహాలు ఎత్తుతాం, ఈ దేహం నేను కాదు అని ఆ భావనతో ఉన్నప్పుడే పుణ్యం పాపం కూడా. పుణ్యం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, ఆ రెండు తలంపులు లేవు. మనం ఏం చేస్తున్నాం? ప్రతిదాన్ని బ్రహ్మార్పణం. అవునా? పరమాత్మగానే చూస్తున్నాం ఏదైనా. అవి రెండు మనసు లక్షణం. తెలుసుకోరా. స్వధర్మ నడితే విముక్తి. నీతో నువ్వు ఉంటమే కరెక్టు. విముక్తి, ముక్తి. అసలు ఇంక మళ్ళీ పుట్టకుండా ఏ దేహం రాకుండా
నిధి ధ్యాసతో జీవించు. నిధి ధ్యాస, నిధి ధ్యాస. ఎప్పుడైతే శ్రవణం, ఆ తర్వాత మన్నం, ఈ రెండు జరుగుతాయో నిధి ధ్యాస అంటే ధ్యానం. నీ ధ్యాస అంతా పరమాత్మ ఉంటుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచి చెప్పక్కర్లేదు, నీ వాక్కే ధ్యానంగా ఉంటుంది. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచి ధ్యానంలో మాట్లాడుతూ ఇవి కాదు, అసలు వాక్కే సత్తతోటి వచ్చావు. నిధి ధ్యాస. ఎప్పుడైతే నువ్వు మన్నం చేసావు పరమాత్మే నేను, నీ వాక్కు ధ్యానంలోంచి వచ్చిన వాక్లో ఉంటుందా లేదా చెప్పు. మాయలో నుంచి వచ్చిన వాక్ ఎలా ఉంటుంది? మండు టెంట్లోకి వెళ్ళామనుకోండి, మనం చూడండి పప్పులు ఇలా ఎప్పటానికి వెళ్ళి ఆ ఎండ కావాలి, కానీ పప్పులు ఇప్పటానికి అవి బాగా అవ్వాలి. 3 రోజులతో ఆ పని అయిపోవాలని ఎండలో తెగిపోయామా పలుసుగా వేసేసి అవి మరి నిల్వ ఉంటాయనే కదా. ఎన్ని తెలివితేటలో మనకి. కళ్ళు చెట్లు కమ్మినట్టు గొలా ఉండదా, చెట్లు కారిపోయి. అయినా మరి అక్కడ మనం ఉద్యోగం అంతామా? అన్నీ అన్నీ అవసరమే సృష్టిలో. ఏది తప్పుతుందంట? పప్పులే ఎండకండి చక్కగా అవి నిల్వ ఉండాలి, పుచ్చకుండా అనుకుంటున్నామని. నువ్వు పుచ్చకుండా ఉండొద్దా? అవి మాట్లాడవు కదా, ఎండలో ఏమిపోతాయి. పొయ్యి మీద వండేసిన పొయ్యి మీద పెట్టి మరి వండుతాం కదేంటరా, వంటలు వండుతున్నాం కదా, అగ్నిహోత్రుడు కింద ఉన్న వాటి కింద తెలుస్తున్నాయి. ఏ బీజమైనా భగవంతుడు, భగవత్స్వరూపం. అవన్నీ ఎలాగ సృష్టిలో వచ్చింది? సృష్టిగా ప్రకృతి యొక్క అందసందాలతో బ్రహ్మంగానే ఉండొచ్చు. అందరినీ చూస్తూ బ్రహ్మంగానే ఉండొచ్చు. నేను మీ అందరినీ చూసి బ్రహ్మంగా ఉండలేదా? నీ ముఖ్యలా ఉంది, నీ మూర్తిలా ఉంది, నువ్వు ఇది కట్టుకున్నావు, ఏదైనా ఉంటుందా? నన్ను మీరు ఎలా చూస్తే అలాగే మీ భావన. అవునా? నేను బ్రహ్మంగానే కదా చూడటం. ఎవరినైనా పరమాత్మగానే ఉండటం, చూడటం అన్నీ కూడా మన యొక్క విధులు. మన విద్యుక్త ధర్మం ఏంటి? బ్రహ్మంగా మిగలాలి అంటే బ్రహ్మార్పణమైన జీవితానికి అంట. పరమాత్మే నిధి ధ్యాసతో జీవించు. విధి లిఖితం వదిలించు. ఎప్పుడైతే నువ్వు ఆ సమాస్థితిలోనే 24 గంటలు ఉండి ఏ పని చేసినా అది బ్రహ్మాత్మే. హాయిగా మరి మేము రోజు మీతో మాట్లాడుతున్నాం అంటే నాకు ఏదో వచ్చా చెప్పే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారే? బ్రహ్మా కదా. ఎవరు వింటున్నారే? బ్రహ్మం కదా. మాట వినేది రెండు ఎవరు? బ్రహ్మం. నీకే వచ్చు, నాకే వచ్చు, మనకే వచ్చు. కానీ జరుపుకుంటున్నాడా లేదా సత్సంగం? అంత బ్రహ్మా కదా. ఎంతసేపు ఇల్లు మెయింటైన్ చేయాలి, బట్టలు మెయింటైన్ చేయాలి, ఇంట్లో వాళ్ళు మెయింటైన్ చేయాలనుకుంటారు. చూడండి, అసలు నీ గురించి నువ్వు మెయింటైన్ చేయి. నీ గురించి నువ్వు తెలుసుకుని మెయింటైన్ చేస్తే అన్ని మెయింటైన్లో ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. శుద్ధవాక్యం వస్తుంది కదా, అదే మెయింటైనింగ్. జన్మలు తేదు కదా, ఆ 4 కోసం జాగ్రత్తగా వాడుకోవటం అలవాటు అవుతుంది. జన్మలు రావు, అదే మెయింటెనెన్స్. ప్రతిదాన్ని మెయింటెనెన్స్. అవునా కదా? డైవర్సిటీ చర్చి దాన్ని ఏదో చర్చేసి ఎలా గుడ్డకి ఈ గుడ్డకి ఎంత విలువ ఇచ్చేస్తంటే వస్తువుకి దీనికి వీటికే విలువ ఇస్తున్నారు. కానీ మీరు మామూలు పై వాటికేమో విలువ ఇచ్చి మీ టైంనేమో వాటికి పెట్టేసి మైండ్ని వేస్ట్ చేసి మళ్ళీ ఆయుధం రమ్మంటే వస్తుందా చెప్పండి?
రుణానుబంధంతో వచ్చినవి చాలు, అవి ఉన్నాయి చాలు, అంతా బ్రహ్మాత్మ అనేసుకుంటా బతికేద్దాం. పరమాత్మగా ఉండటమే, ఆ బ్రహ్మమే జన్మలను హరించు. నిధి ధ్యాసతో జీవింతే విధులితం వదిలించుకుంటాం. అవునా? ఆ బ్రహ్మమే జన్మల్ని హరించుదా. బ్రహ్మంగా ఉంటే బ్రహ్మంగానే మిగులుతాం లేదు. అది బ్రహ్మం, మనలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం. మిగులుతాం లేదా? అలాగా దాన ధర్మాలను చేస్తుంటాం, పరాయి సొమ్మునే స్వీకరిస్తాం. దాన ధర్మాలు చేస్తుంటాం, పరాయి సొమ్మునే స్వీకరిస్తాం. ఇచ్చి పుచ్చుకుంటూ సుఖ దుఃఖాలను పొందేది. ఇవ్వటం పుచ్చుకోవటం, ఇవ్వటం తెలుసుకొని వచ్చిన పని జన్మరాహిత్యం. ఈ కథలు సరిపోతున్నాయి కదా. ఆడబెట్టాను, నేను తిన్నాను, ఇవే కదా కథలు. నేను మాట్లాడిందేమో పైగా మాట్లాడతాను, మీరు లోపల నుంచి వేసుకొస్తారు, నాభి దగ్గర నుంచి లాక్కొస్తారు. అవునా? పైగా మాట్లాడతానా? చెప్పండి. లోపల నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ వ్యవహారం అంతా పైదే. మాయ జీవుడిగా వచ్చింది, జీవుడిని దేవుడిగా నిలబెట్టుకోవాలి. మాయ ఏంటో దైవత్వం ఏంటో తెలుసు. మాయని మాయగా, దైవత్వం దైవత్వంగా చూసుకుంటాం. ఇచ్చి పుచ్చుకుంటూ సుఖ దుఃఖాలను పొందేది. తెలుసుకొని వచ్చిన పని జన్మరాహిత్యం. మది ఆశను తొలగించు. నీ మనసులో ఏది పెట్టుకుంటావో దాంతో బతుకు. తుది శ్వాసలు బ్రహ్మంగా మారి, తుది శ్వాస వరకు కూడా ఉన్నది ఉన్నట్టు, లేదు లేనట్టు మనకు తెలిసింది. రేపు నేను కాదు, పంచకోశాన్నే కాదు, పంచేంద్రియాన్నే కాదు, నేను ఎవరిని, పరమాత్మ స్వరూపం అన్న భావంతో నాతోనే ఉండటం వల్ల, తనతో తానుగా ఉండటం వల్ల మనకు రోజులు, వారాలు, వజ్రాలు తిరిగి. లేకపోతే అదే కథలు. అవునా కదా? ఆ నిరాకారుడే తనలో ఐక్యమిచ్చు. పరమాత్మే నేను అన్న భావంతో ఉంటామా లేదా? ఉన్నది మనమే అన్నాక ప్రతి ఒక్కళ్ళం అయి ఉన్నాము. అందరము, అందరినీ మనం ఏం చేయలేము. మన దగ్గర ఉన్న వాళ్ళైనా మనం చక్కగా బ్రహ్మాత్మంగా చూస్తూ, వింటూ, తింటూ, మాట్లాడుతూ అంతా కూడా బ్రహ్మాత్మంగా చూసుకుంటే చాలా ప్రపంచం అంతా నేను ఎక్కడ తిరుగుతాను? మీరు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఉన్నాను. పరమాత్మగా చూస్తే చాలా. ఎక్కడికైనా వెళ్తాం? ఎక్కడికైనా మన ఇంటికి రావాలా లేదా? చెప్పండి. ఇలా వచ్చారు, మీ ఇంటికి మీరు వెళ్తారు లేదా? అలాగా మన ఇల్లు ఏంటి? పరమాత్మే మన ఇల్లు. పరమాత్మగా మిగలటానికి అది మన ఇంట్లో మనమే ఉండాలి. దేహాలు ఇళ్ళన్నీ వేరు, డాబాలు, మేళం, ఈ జీవరాశులు వేరువేరుగా ఉంటాయి. క్రిమికేటకలు, పక్షులు రకరకాలుగా ఉంటాయి దేహాలు. కానీ వాటిలోని నీలో, నా అందరిలో కూడా అంతటా ఉన్నది ఒక్కటే ఒక్కటే. ఆ ఒక్కటేగా ఉండటానికి ఈ యొక్క పనులు. ఆధ్యాత్మిక చింతన అంటే దానికోసమే. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండో లేదు. పరమాత్మయే. హాయిగా ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి అంటే ఎప్పుడు వస్తుందా? ఇప్పుడు సంక్రాంతి కాదా? చెప్పండి, మీ గురించి మీరు చేసుకుంటున్నారు. సంక్రాంతి కాదా? ఏమే సంక్రాంతి ఏది? ఇప్పుడు సంక్రాంతినే. నీ గురించి నువ్వు తెలుసుకున్నావు కదా. పండుగ అంటే ఇష్టం కదా, పెద్ద పండుగ.
మళ్ళా పుట్టకుండా ఉన్నావా లేదా? ఇదే సంక్రాంతి, ఇదే దీపావళి, ఇదే ఆనందం, ఇదే పండుగ. ఆనందో బ్రహ్మగా ఉంటే పండుగ అంటే ఆ రోజునే తలపటు వచ్చింది. ఇంకో పని ఎక్కువ తెల్లజోళ్ళు వేసి పని చేసి తలపటు వస్తే పండుగ ఏమైపోతుంది? తలపోట్లోకి వెళ్ళిపోతుందా లేదా? పండుగ రోజు అంతా చెప్పు. ఏ క్షణానికి ఆ క్షణమే. ఏ క్షణంలో ఎలా ఉంటాం మనకి ఏం చెప్తుంది? ఏ టైంలో అనారోగ్యంగా ఉంటాము, ఏ టైంలో ఆరోగ్యంగా ఉంటాము. మనం కొన్ని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, విధిలో ఉంటాయి. వాటి వలన కూడా మరి అనారోగ్యాలు ఉంటాయి కదా. అందు గురించి కర్మే వ్యాధి రూపేణ జన్మలో వస్తాయి, కర్మ చేసుకుంటాం మనం. అందు గురించి ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం. మన మనసుతోటి లేకుండా పరమాత్మగా చక్కగా ఇప్పుడు హాయిగా ఇలా కూర్చుంటే అందుతాం. అదే ఏదో పోటో ఏదో లాగటం కీళ్ళు ఏమిటం అప్పుడు ఉండగలమా? ఆ మత్తు బిళ్ళ వేస్తూ అదేదో ఇస్తారు కదా, పెయిన్ కిల్లర్ వేస్తూ బొబ్బోట్లే, అది మత్తుదేమో పెయిన్ కిల్లర్, నొప్పులు లేకుండా ఉంటాయి కదా. చూడండి, మనం ఇప్పుడు బాగున్నాం కదా. ఇదే మనకు సంక్రాంతి. పరమాత్మ మిగలటమే మనకు సంక్రాంతి. ప్రశాంతంగా ఉందా మనస్సు? ఉన్నాయా ప్రశాంతంగానే? ఏమే కొత్తది వదినంటే అన్నయ్య పెడమా? అన్నయ్య పెడ చెప్పండి. వదిన అంటే ఆడపడుచుని వదిన అనొచ్చు, అన్నయ్య పెళ్ళాలని వదిన. పరమాత్మగా ఉండాలి. ట్రై చేద్ది రోజు రోజు ఏంటంటే అదే మన్నం చేసేస్తుంటే ట్రై 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 కదా. బ్రహ్మాత్మంగా ఉండటమే. నీకు అన్నయ్య లేరేమో? కన్నమ్మ గారు, కన్నమ్మ గారు అదే